ఉదయాన్నే చక్క మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు అందరికీ వేల వేల ధన్యవాదాలు మాస్టర్స్. ముందుగా గురువందనం చేసి టాపిక్ లోకి వెళ్దాం. ఓకేనా మాస్టర్స్? సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా ఉన్నతికి సహకరించే నా తల్లిదండ్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు అందరికీ నా పాదాభివందనాలు. జూమ్ సెషన్లో జ్ఞానాన్ని అందుకోవడానికి వచ్చిన మాస్టర్స్కి అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈరోజు టాపిక్ గురు శిష్యుల బంధం. మనకి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనము ఈ మార్గంలోకి ఇక్కడ ఈ రోజు ఉన్నామంటే దానికి కారణము కేవలము గురువులు. మరి శిష్యులు ఎవరు అంటే మనమే. మరి మనము శిష్యులమేనా? కాదు, మనం కూడా ఇంకొకరికి గురువులం. మరి గురు శిష్యుల బంధం గురించి తెలుసుకునే ముందు అసలు దీనిలో ఏమేం చెప్పుకోబోతున్నాము అనే విషయానికి వస్తే, అసలు మనకి గురువు ఎలా దొరుకుతారు, గురువు ఎందుకు అవసరము, గురువుని మనం ఎలా వెతికి పట్టుకోగలము, ఆయన దగ్గర నుంచి మనం ఎటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలము, ఉన్న సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులన్నిటిలోని గురువుని ఏ విధంగా మనకి తారసపడతాడు, గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, ఇలాగా మనకి సృష్టిలో ఎంతో మంది రోల్ మోడల్స్ ఉన్నారు మనకి గురు శిష్యుల బంధం గురించి. సో వాళ్ళన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. దీనిలో ఏవైనా తప్పిదాలుంటే క్షమించండి. ఓకే మాస్టర్స్? సరే, మరి గురువందనం చేసుకున్నాము. గురు శిష్యుల బంధం గురించి చెప్పుకోబోయే ముందు మనకి బాగా సుపరిచితమైన ఒక శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. ఓకే, చిన్నతనం నుంచి ఫస్ట్ స్కూల్లో విద్యాభ్యాసం మొదలు పెట్టిన దగ్గర నుంచి మనము నేర్చుకునే శ్లోకము. ఓకే మాస్టర్స్, మీరు మనసులో అనుకోండి, నేనైతే పైకి చెప్తాను. ఓకేనా మాస్టర్స్? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. ఈ శ్లోకం మనందరికీ బాగా తెలుసు కదా మాస్టర్స్. చిన్నతనం నుంచి స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ అనాది కాలం నుంచి వస్తుంది, సృష్టి మొదలైన దగ్గర నుంచి. మరి శ్లోకం అందరికీ తెలుసు, చాలా బాగా తెలుసు. పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేర్పిస్తారు ఇది చిన్నతనం నుంచి. మరి ఈ శ్లోకం ఈ భూమి మీదకి ఎలా వచ్చింది, మనం వాడుకలోకి వాడుకుంటున్నాం, కానీ దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి, కథ ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత గురువుని ఎలా పట్టుకోవాలి, గురువు అంటే ఎవరు అనే విషయాల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ భూమి మీదకి ఈ శ్లోకం రావడానికి మూల కారణము ఒక గురు శిష్యులు వారి యొక్క బంధం. ఓకే, పూర్వకాలంలోని ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలోని వేదధర్ముడు అనే గురువు ఉండేవారు అనమాట. ఆయన ఆశ్రమంలోని వచ్చే విద్యార్థులందరికీ ఆహారం పెడుతూ వాళ్ళ ఆకలిని తీరుస్తూ తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని అంతటినీ ఆయన చెప్తూ ఉండేవారు అనమాట విద్యార్థులందరికీ. చిన్నతనం నుంచి టీనేజ్ వచ్చేదాకా, వయసు వచ్చేదాకా వాళ్ళకి ఎంత వరకు జ్ఞానం కావాలో అంతవరకు విద్యని ఉచితంగా నేర్పిస్తూ తను ఆనందాన్ని పొందుతూ ఉండేవారు వేదధర్ముడు. ఓకే, అలాగా చాలా మంది విద్యార్థుల్ని చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ ఉండేవారు అనమాట ఆయన. అలాగా ఒకసారి ఈ శిష్యులందరికీ ప్రతి సంవత్సరం కూడా ఒక బ్యాచ్ అంటూ వెళ్తూ ఉంటుంది కదండి, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే అనేది చేస్తాము, స్నాతక సభ అని కదా.
వాళ్ళ చదువు అంతా పూర్తయిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి గురువుల పట్ల ఉన్న ఇష్టాన్ని, దైవభక్తిని తెలియజేస్తూ ఒక సభను ఏర్పాటు చేస్తాము. సో ఆ సభ కోసమని ఈ గురువు గారు ఒకరోజు పక్కన ఊళ్ళో ఉన్న అతిథుల్ని పిలవడానికని వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు దీన్ని చూసుకోవడానికి శిష్యులందరిలో ఒక ఉత్తమమైన విద్య తెలిసిన శిష్యుడిని అక్కడ ఆశ్రమాన్ని చూసుకోవడానికి పెడతారు. ఆ శిష్యుడి పేరు కౌత్స్యుడు. ఓకే, కౌత్స్యుడు. వేదధర్ముడు గురువు గారు, కౌత్స్యుడు శిష్యుడు అన్నమాట. ఆయన్ని ఆశ్రమాన్ని మొత్తాన్ని చూసుకొని పిల్లల్ని అందరినీ సక్రమంగా చూసుకోమని చెప్పేసి బాధ్యతలు అప్పజెప్పి వెళ్తారు కొన్ని రోజులు. తిరిగి ఆ గురువు గారు గ్రాడ్యుయేషన్ డే వచ్చే సమయానికి టైం పడుతుంది కదా, వచ్చే సమయానికి ఈయన అంతా శిష్యుడు మొత్తం అంతా చక్కగా ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత సభ ప్రారంభమయ్యే రోజు వస్తుంది. ఆ సభ ప్రారంభమయ్యే రోజు అందరూ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ గ్యాదర్ అవుతారు. వచ్చిన తర్వాత స్టేజ్ మీద గురువు గారు, శిష్యులు ఉంటారు. ఒకరికొకరిని అభినందించుకుంటూ వాళ్ళు తీసుకున్న అనుభూతులు, పొందిన జ్ఞానాన్ని మొత్తాన్ని పంచుకోవడం జరుగుతుంది. అలాగా ప్రతి ఒక్క శిష్యుడు కూడా తన గురువు గారి గురించి గొప్పగా చెప్పి తల్లిదండ్రులతో పాటు సభ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా అందరూ వెళ్ళిపోతారు. కానీ ఈ కౌత్సుడు మాత్రము తల్లిదండ్రులు పిలిచినా సరే, విద్యాభ్యాసం పూర్తయింది నాయన నువ్వు రా అన్నా సరే వెళ్ళడు. గురువు గారు వాదిస్తారు, నాయన నువ్వు వెళ్ళాలి, నీకు యుక్త వయసు వచ్చింది, నువ్వు నీ తల్లిదండ్రులకు సపోర్ట్ గా ఉండి నీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. నువ్వేదైతే విద్య నేర్చుకున్నావో దాని సహాయంతో నువ్వు నీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని, నీ తల్లిదండ్రులకి సహాయంగా ఉండాలి అని చెప్తారు. కానీ ఎంత నచ్చ చెప్పినా ఈ కౌత్సుడు మాత్రము తన గురువు గారిని వదిలిపెట్టి వెళ్ళడం జరగదు. సరే ఇంకా చేసేది ఏమీ లేక తల్లిదండ్రులు వెనుతిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు. సరే ఈ సభ అంతా అయిపోయిన తర్వాత గురువు గారు అడుగుతారు శిష్యుణ్ణి, నాయన ఎందుకు నువ్వు ఎంత చెప్పినా నచ్చ చెప్పినా సరే నువ్వు ఎందుకు నీ తల్లిదండ్రులతో పాటు వెళ్ళలేదు అని అడుగుతారు అన్నమాట. అడగగానే శిష్యుడు చెప్తాడు, గురువు గారు మీరు అతిథుల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆశ్రమాన్ని బాధ్యతల్ని నాకు అప్పచెప్పారు. ఆ సమయంలోని నాకు కొంత సమయం చిక్కినప్పుడు నేను మీ యొక్క జాతక చక్రాన్ని చూశాను అని చెప్తాడు. మరి అసలు ఈ గురువు గారు ఏం చెప్తున్నారు? ఆయన దేనిలో పండితుడు అంటే సర్వ శాస్త్ర కోవిదుడు అనమాట. అన్ని శాస్త్రాలు తెలిసిన ఆయన. దాంతో పాటు ఆయన దేనిలో దిట్ట అంటే జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. సో ఈ విద్యనంతా శిష్యులకు నేర్పించారు ఫస్ట్ నుంచి. చిన్నతనం నుంచి నేర్చుకుంటూ ఉన్నారు కదా. సో అందుకు గాను ఈ శిష్యుడు తన గురువు గారి జాతకాన్ని చూశాడనమాట. అంటే వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, మాకు ఎంత బాగా వచ్చు అని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ సమయం చిక్కింది కాబట్టి తన గురువు గారి యొక్క జాతకాన్ని తీసి మొత్తం పరిశీలిస్తాడు. పరిశీలించినప్పుడు చెప్తాడనమాట గురువు గారికి, నేను మీ జాతకాన్ని పరిశీలించాను గురువు గారు, మీకు రాబోతున్న కార్తీక మాసంలో మీకు కుష్టు వ్యాధి వస్తుంది, మీ జాతక చక్రంలో అది స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తారు. దానికి గురువు గారు చాలా ఎమోషన్స్ ని చూపిస్తారు. ఒక పక్కన బాధ, ఓ పక్కన భయము, ఓ పక్కన ఆనందంతో కూడిన బాష్పాల్ని రాలుస్తారు. ఎందుకండి ఇవన్నీ అంటే తను మిగతా విద్యార్థులకి జ్ఞానబోధ చేయలేకపోతాను అనే ఒక రకమైన బాధ, తన శిష్యుడు ఇంత ఉన్నత స్థాయికి ఎదుగాడన్నంత ఆనందం, ఈ రెండు కలగలిపిన ఎమోషన్స్ తోని ఆయన ఉంటారు. వెంటనే ఈ శిష్యుడు ఏమంటాడంటే, గురువు గారు మీరు బాధపడకండి, మీరు ఎంతో జ్ఞానాన్ని మాకు ఇంతమందికి బోధించారు కాబట్టి మీ యొక్క ఈ ప్రారబ్ధ కర్మని తీయడానికి మనము చెయ్యవలసిన పనులన్నీ చేద్దాము, కర్మలన్నీ చేద్దాము అని చెప్తాడు. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఏ ఉన్నాయో అవన్నీ మనము చేద్దాము. మీ యొక్క ఈ కుష్టి వ్యాధి నయం అవడానికి నా చేతనైన సహాయం నేను చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్తాడు.
గురువుగారు వాదిస్తారు. కాదు, నా ప్రారబ్ధం ఇలా ఉంది. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. సో, దానికి నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేయకు నాయనా. అనవసరంగా శ్రమ తీసుకుంటావు. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో అని చెప్తారు. కానీ వినడు ఈ శిష్యుడు. ఎందుకంటే గురువు కదండీ! సో, వెంటనే ఏం జేస్తారు, శిష్యుడు చెప్తాడు. గురువుగారు కాశీలోకి వెళ్లి దానం చేస్తే ఆహ్, పదింతల పుణ్యం వస్తుందంట. మీరే చెప్పారు కదా! సో, అందుకని మనము కాశీ వెళ్దాము. కాశీ వెళ్లి యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేద్దాము అని చెప్తాడు. సరే, మొత్తానికి గురువుగారిని ఒప్పించి గురు శిష్యులిద్దరూ కలిసి కాశీ వెళ్తారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ మరి అక్కడ ఉండాలి కదండీ! కానీ బయటే ఉండి, ఎందుకంటే అప్పట్లో అంత ఇవి లేవు కదా! సో, అక్కడ ఉండాల్సొస్తుంది. బయట ఫుడ్ పెట్టాలి కదా! ఫుడ్ కావాలి కదా వాళ్ళకి. సో, వాళ్ళేం చేస్తారు, ఈ శిష్యుడు వెళ్లి గురువుగారిని ఒక చోట ఉంచి ఆహ్, హ్మ్, ఆశ్రయాన్ని కల్పించి గురువుగారి కోసం, తన కోసము యాచన యాచిస్తూ ఉంటాడు. భిక్ష పట్టుకొని ఆహారాన్ని యాచిస్తూ ఉంటాడనమాట. సన్యాసులు ఎలా యాచిస్తారు అలా అన్నమాట. సరే, తనకి ఏదైతే ఆహారం దొరుకుతుందో దాన్నంతా తీసుకొచ్చి గురువుగారికి కొంచెం పెట్టి, తాను కూడా స్వీకరించి గురు సేవ చేసుకుంటూ ఉంటాడు నిత్యము. అక్కడ ఏవైతే చెయ్యాలో తనకు తెలిసిన యాగాలు, యజ్ఞాలు, తపస్సులు, దాన ధర్మాలు అన్నీ వాళ్ళకి వీలైనంత వరకు చేస్తూ ఉంటాడన్నమాట. కానీ ఇదంతా గురువుగారు పరిశీలిస్తూ ఉంటాడు. అయ్యో! నా శిష్యుడు అనవసరంగా నా గురించి ఇంత ప్రయాస పడుతున్నాడు, ఇంత బాధలు పడుతున్నాడే అని ఆయనేం చేస్తారు, శిష్యుడు వెళ్ళిపోవాలి, ఇక్కడ నా దగ్గర ఉండకూడదు. నా కర్మను నేను అనుభవించాలి. నేను చేసిన దానికే కదా నాకు ఈ కర్మలొచ్చాయి. సో, నా శిష్యుడు ఇలా బాధపడకూడదని చీత్కరించుకుంటూ ఉంటాడనమాట. విసుక్కుంటూ ఉంటాడు. బాధ పెడుతూ ఉంటాడు కావాలని గురువుగారు. అలా అయినా సరే తన శిష్యుడు తనని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పి. కానీ అయినా సరే ఈ శిష్యుడు వెళ్ళడు. దానికి తోడు అలాగే గురువుగారికి సేవ చేస్తూ ఉంటాడనమాట. ఎంతో భక్తితో, నిష్టతో సేవ చేస్తూ ఉంటాడు. దాంతో పాటు ఎప్పుడైతే తన గురువుగారు చేదరించుకుంటూ ఉంటాడో అనుకుంటాడు. గురువుగారు వ్యాధి ముదిరింది కాబోలు, అందుకే నన్ను ఇలా విసుక్కుంటున్నారు. పర్వాలేదులే గురువుగారే కదా అని చెప్పేసి సానుకూల దృక్పథంతో ఉంటూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటారు ఒక ముగ్గురు వ్యక్తులు. వారే త్రిమూర్తులు. ఓకే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గమనిస్తూ ఉంటారు ఈ శిష్యుల సంభాషణని. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఎంతవరకు ఈ గురువుగారి పట్ల ఈ శిష్యుడు గురుభక్తిని చూపిస్తూ ఉంటాడు, సేవ చేసుకుంటూ ఉంటాడు అని పరిశీలిస్తూ ఉంటారు. సో, వీళ్ళకి ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది ఈ త్రిమూర్తులకి. ఈ శిష్యుడు ఎంతో ఉన్నత భావాలతోని గురువుగారికి సేవ చేస్తున్నాడు. కానీ ఎంతవరకు చేస్తాడో మనం పరీక్షిద్దాము అని చెప్పేసి పరీక్ష పెడదామని నిర్ణయించుకుంటారు. సో, ఆ పరీక్ష పెట్టడానికి భూలోకానికి దిగి వస్తారు ముగ్గురు త్రిమూర్తులు. ఓకే. త్రిమూర్తులు ముగ్గురు దిగి వస్తారు. దిగి వచ్చిన తర్వాత మొదటిగా పరీక్ష పెట్టడానికి బ్రహ్మ వస్తాడు శిష్యుడి దగ్గరికి. ఓకే. శిష్యుడి దగ్గరికి వచ్చి మారువేషంలో వచ్చి శిష్యుడితో చెప్తారనమాట. "ఎందుకు నాయనా ఇన్ని మాటలు పడుతూ ఆ గురువు గారికి సేవ చేస్తున్నావు? అలా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా?" అని అడుగుతారు బ్రహ్మ. వెంటనే శిష్యుడు అంటాడు, "మీరు చెప్పింది కరెక్టే. కానీ నా గురువుగారు కష్ట సమయంలో ఉన్నారు. కష్టకాలంలో ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. అలాంటి గురువుని నేను వదిలిపెట్టి వెళ్ళడం అనేది మంచిదా చెప్పండి. మీరు పెద్దవారు కదా! ఇదేనా మీరు చెప్పాల్సిన జ్ఞానబోధ అని చెప్పి, ఇదేనా మీ పెద్ద రకం అని చెప్పేసి సున్నితంగా సమాధానం ఇస్తాడు శిష్యుడు. సరే నాయనా నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు బ్రహ్మ. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ మారువేషంలో వస్తారు. వచ్చి ఆయనేం చెప్తారు, "నాయనా నువ్వు గురువు గారికి చేస్తున్న సేవకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ నువ్వు చేస్తున్న సేవకు గాను ఆయనకి కొంచెమైనా కృతజ్ఞత లేదు. కొంచెం కూడా కృతజ్ఞత లేదు. నువ్వెందుకు ఇంతలా సేవ చేస్తున్నావు? ఆయన నిన్నసలు పట్టించుకోవట్లేదు. నిన్ను తిరిగి మాటలంటున్నారు. ఆ! ఆయనకి కృతజ్ఞత లేదు కదా!" అని చెప్పేసి అడుగుతారు. దానికి శిష్యుడు అంటారు, ఆహ్, "మీరు చెప్పింది సబబే. కరెక్టే.
గురువుగారికి నేను సేవ చేస్తున్నాను. ఎంతో ఇష్టంగా చేస్తున్నాను. దానికి మీరు సంతోషిస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు గురువుగారు నన్ను మెచ్చుకోవట్లేదు, నా పట్ల కృతజ్ఞత చూపించట్లేదు అనడం న్యాయమేనా? ఎందుకంటే నేను గనక ఇప్పుడు నా గురువుగారికి సేవ చేసుకోపోతే నేను కృతజ్ఞుడినవుతాను. కానీ నేను కృతజ్ఞుడినవ్వడం నాకు ఇష్టం లేదు. నా గురువుగారికి సేవ చేస్తాను. ఆయన ఎలా ఉన్నా సరే అని చెప్తాను. అది కూడా విని విష్ణుమూర్తి ఎంతో సంతోషించి వెనుదిరిగి వెళ్ళిపోతారు. తర్వాత శివుడొస్తారు. మరి ఆయన పాత్ర కూడా ఉంది గదండీ! వస్తారు. ఆయన వచ్చి ఆయన కూడా అడుగుతారు. నాయనా నువ్వు చేస్తున్న సేవ ఏదైతే ఉందో ఇది మాధవ సేవే. మనం చెప్పుకుంటాం కదా! మాధవ సేవే మానవ సేవ సారీ మానవ సేవే మాధవ సేవ అని. చాలా సంతోషిస్తున్నాను. కానీ నువ్వు చేస్తున్న సేవకు గాను నీ గురువుగారు నిన్ను చాలా విసిగిస్తున్నారు. చీత్కరించుకుంటున్నారు. ఈ కనీసము నువ్వు తెచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కొన్ని సమయాల్లోని ఆ ఆహారాన్ని విసిరేస్తున్నారు. నీకు కూడా అందకుండా చేస్తున్నారు. ఎందుకయ్యా ఇంతకాలము ఆకలితో ఉండడము? ఆ చీత్కారాలను తీసుకోవడము. గురువుగారిని వదిలేసి ఆయన ప్రారబ్ధానికి వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా! అనంట. అప్పుడు శిష్యుడంటాడు, "నిజమే స్వామి మీరు చెప్పింది. మీకన్నా ముందు ఇంకొక ఇద్దరు వ్యక్తులొచ్చారు. వచ్చారు. నన్నిలాగే ప్రశ్నలు వేశారు. గురువుగారిని వదిలి వెళ్ళిపోవచ్చు కదా!" అని చెప్పేసి. కానీ నా గురువుగారు ఇంత కష్టకాలంలో ఉన్నారు. నేను ఆయనకి సేవ చేస్తున్నాను. కృతజ్ఞతని తెలియజేసుకుంటున్నాను ఈ రూపంలో. నాకు అవకాశం కలిగింది. నాకు చిన్నతనం నుంచి తిండి లేని సమయంలోంచి తిండి కల్పిస్తూ, విద్యా బోధనలు చెపుతూ, విద్యా బుద్ధులు చెపుతూ ఎంతో జ్ఞానాన్ని అందించారు. నా జీవితానికి తిండిని సమకూర్చుకునే శక్తిని, విద్యని అందించిన ఈ గురువు గారిని నేను ఎలా వదిలి కష్టకాలంలో వెళ్ళిపోతాను చెప్పండి? అని అన్నాడు ఆ శిష్యుడు. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను స్వామి. మీరొక్క చిన్న సహాయం చేయండి అని చెప్పేసి ఆ శివుడిని అడుగుతాడు శిష్యుడు. ఏంటయ్యా అంటే, మీరు ఇప్పటిదాకా ప్రశ్నలు వేశారు. నేను సమాధానం చెప్పాను. మీ ముందు ఇంకొక ఇద్దరు వ్యక్తులొచ్చారు. ఇలాగే చెప్పారు. సో, ఇకపైనైనా సరే అటువంటి వ్యక్తులు నా దగ్గరికి రాకుండా మీరు నాకు కొంచెం కాపలాగా ఉండండి స్వామి అని అడుగుతాడు. నా పనికి ఆటంకం కలగకుండా నాకు కొంచెం సహాయం చేయండి అని అడుగుతాడు. వెంటనే ఆ శివుడు తన యొక్క మారువేషాన్ని తీసేసి తన సహజ రూపానికి వచ్చేస్తారు. వెంటనే ఇద్దరు బ్రహ్మ, విష్ణువు కూడా ప్రత్యక్షమవుతారు శిష్యుడు ఎదురుగుండా. వెంటనే శిష్యుడు ప్రణామాలు చెప్పి త్రిమూర్తుల వారికి ఎంతో కనిపించగానే చాలా సంతోషపడతాడు. త్రిమూర్తులు నా కోసం వచ్చారా అని చాలా సంతోషపడతాడు. అప్పుడు అర్థిస్తాడనమాట. త్రిమూర్తుల వారిని, "స్వామి మీరు నా కోసము ఇక్కడికి వచ్చారా? నేనేమంత భాగ్యం చేసుకున్నాను" అని చెప్పి అడుగుతాడు. "నాయనా నిన్ను నీ గురువు పట్ల నీకున్న భక్తి శ్రద్ధల్ని పరీక్షించడం కోసము మేము మారువేషంలో వచ్చి నిన్ను పరీక్షించాము. దానిలో నువ్వు 100కి 100% పాస్ అయ్యావు. నీ గురు భక్తికి మెచ్చాము" అని చెప్పి, "నీకు ఎటువంటి వరం కావాలో కోరుకో. దానితో పాటు నీకు ఈ శ్రమ నుంచి విముక్తి కలిగించి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అని చెప్తారు. వెంటనే శిష్యుడు అంటాడు, ఎంతో వినయం విధేయతలతోని, "త్రిమూర్తులారా! మీరు నాకు ఎదురు పడ్డారు అంటే, నా ముందు నిలబడ్డారు అంటే దానికి కారణమెవరు? నా గురువుగారు. నాకు ఇంతటి సేవని చేసే అవకాశాన్ని కల్పించింది ఎవరు? నా గురువుగారు. నాకు ఈరోజు ఈ తిండి దొరుకుతుంది. ఇంతటి జ్ఞానం అందించబడింది అంటే దానికి కారణము గురువుగారే. సో, మీరిక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా దానికి కారణము నా గురువే. అంటే మిమ్మల్నే నా దగ్గరికి రప్పించిన నా గురువే నాకు పరమాత్మ. మీకన్నా ఎక్కువ నాకు. పరమాత్ముడితో సమానము.
అని చెప్పి మీరు ఏదైనా వరం ఇవ్వాలి అనుకుంటే కనుక నా గురువు గారి యొక్క కర్మల్ని తీసేయండి. నాకు ముక్తిని ప్రసాదించాలి అనుకుంటే, మోక్షాన్ని ప్రసాదించాలంటే అది నాకన్నా ముందు నా గురువు గారే దానికి అర్హులు అని చెప్పి ఎంతో వినయంగా తన యొక్క కోరికని వ్యక్తపరుస్తాడు. దానికి త్రిమూర్తులు ఎంతో సంతోషిస్తారు. మనకన్నా తన గురువే తనకి ముఖ్యము. ఆ పరమాత్ముడితో పోల్చాడు. ఎంత అద్భుతమైన శిష్యుడు అని చెప్పి ఆ గురువులిద్దరిని వాళ్ళ కర్మల నుంచి విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదించారు. సో ఈ రూపంగా ఒక గురు శిష్యుల గురు భక్తికి గురు శిష్యుల బంధం గురించి ఎంతో అద్భుతమైన కథ ఇది. సో ఈ కథ ద్వారానే మనకి ఈ భూమి మీదకి ఈ శ్లోకం రాబడి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దానితో పాటు ఆ పరబ్రహ్మే గురువు, అంతకు మించి ఇంకెవ్వరూ లేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను తెలుసుకున్నది. సో మీ అందరితో పంచుకుంటున్నాను ఈ సందర్భంలో. చాలా అద్భుతంగా అనిపించింది నాకు కథ అయితే మాత్రం. సో ఈ గురువు శిష్యులిద్దరికీ కూడా త్రిమూర్తుల వారు మోక్షాన్ని కల్పించారు. ఓకే, సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం, సరేనా? మరి గురు శిష్యుల బంధము అని చెప్పి అనుకున్నాము. అసలు గురువు ఎవరండి, శిష్యుడు ఎవరండి? గురువు అంటే గు అంటే చీకటి, అజ్ఞానము. రు అంటే ప్రాలద్రోలేవాడు, అంటే పోగొట్టేవాడు, నశింపచేసేవాడు. అంటే మన యొక్క అంధకారాన్ని, అజ్ఞానాన్ని, చీకటిని పాలద్రోసేవాడు అని, నాశనం చేసేవాడు అని అర్థము. గురువే కదండి మనకి జ్ఞాన మార్గాన్ని చూపించేవారు. మరి శిష్యుడు ఎవరండి అంటే ఏదైతే జ్ఞానాన్ని మనకి అందిస్తారో గురువులు, ఆ జ్ఞానాన్ని ఒడిసి పట్టుకునేవాడు. తను ఉన్నతంగా ఎదుగుతూ ఇతరుల్ని కూడా ఉన్నతంగా ఎదిగి చేసేలాగా చేసేవాడు శిష్యుడు. మనకి కొంత జ్ఞానం తెలిసింది, దాన్ని ఏం చెయ్యాలి? తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచాలి. వాళ్ళ జీవితాన్ని సాకారం చేసుకునేలాగా అందించాలి జ్ఞానాన్ని. గురువు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, మనం తీసుకుంటాం. తీసుకున్న దాన్ని ఏం చేయాలి? నలుగురికి పంచాలి. అది గురు శిష్యుల బంధము. అంతే కదండి. ఇది నిరంతరము, సృష్టి ఆరంభం నుంచి నిరంతరము జరిగే ప్రక్రియ. అందుకే ఒక మహానుభావులు అన్నారు, గురుతత్వం లేని శిష్యరికము, శిష్యరికం లేని గురుతత్వము అసంపూర్ణము. ఎందుకంటే గురు పరంపర మనకి ఇంతటి ఈ అద్భుతమైన జ్ఞానం అందించారు మన గురువు వంశీ గారు. మరి ఇది ఎలా వచ్చిందండి అంటే ఆయన గురువులైన పత్రి సార్ చెప్పారు. మరి ఆయనకి ఎలా వచ్చిందండి? సదానంద యోగి గారు చెప్పారు. అలాగా గురు పరంపరలోని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, అంటే ఆ విష్ణుమూర్తి నుంచి మొత్తం జ్ఞానం అంతా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వస్తూనే ఉంది కదా. సో అద్భుతమైన బంధం అండి ఈ గురు శిష్యుల బంధం అనేది. సో మరి బాగుంది ఈ గురు శిష్యుల బంధం అనేది. కానీ అసలు మనకి గురువు ఎందుకు కావాలి? మనం గురువుని ఎలా వెతికి పట్టుకోగలము? ఎలా గుర్తించగలము? అసలు ఈ గురువు ఎవరు అసల? అనే కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే సృష్టిలో చాలా మంది గురువులున్నారండి. ఓకే. సరియైన గురువు ఉన్నాడు, సరికాని గురువు ఉన్నారు. మంచి, చెడు కాదండి. సరియైన గురువు, సరికాని గురువులు. అది ఎలా మనకు తెలుస్తుంది అనే విషయానికొస్తే, అసలు గురువు ఎందుకు మనకి? అంటే మన యొక్క అజ్ఞానపు చీకటిని తొలగించడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పరమాత్మ స్వరూపుడే గురువు. ఓకే. సో ఆయన మనకి ఎంతో, మనకి తెలియని జ్ఞానాన్ని మనకి అందిస్తారాయన. మన లోపల దాగి ఉన్న అహంకారాన్ని తీసేసి మన ఆత్మ యొక్క ఉన్నతికి సహకరించేవారు గురువు. ఓకేనా? మనకి దీనిలో 2 రకాల గురువులు కూడా ఉంటారండి. ఒకటి భౌతిక పరమైన గురువు, ఆధ్యాత్మిక పరమైన గురువు.
భౌతికపరమైన గురువు అంటే మనందరికీ తెలుసు. ప్రతినిత్యము మనం పుట్టిన దగ్గర నుంచి మనకి ప్రతి విషయం నేర్పించేవారు చాలా మంది ఉంటారు. చాలా విషయాలు నేర్పించేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా గురువులే. మనం పుట్టిన దగ్గర నుంచి మనకు ఫస్ట్ ప్రథమ గురువు తల్లి అంటారు. తల్లి, తండ్రి. తర్వాత స్కూల్లో జాయిన్ అయితే గురువు గారు, దాంతో పాటు స్నేహితులు. మనం ఎదిగే కొద్దీ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. మన మిత్రులు, మన పక్కింటి వారు, ఎదురింటి వారు ఇలాగ చాలా మంది ఉంటారు భౌతికంగా. వాళ్ళు కూడా నేర్పిస్తూనే ఉంటారు. మనం చేసే తప్పుల్ని సరిచేస్తూ ఎంతో కొంత జ్ఞానాన్ని అంటే భౌతిక పరంగా కావాల్సిన జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఆధ్యాత్మికంగా గురువు అంటే మన లోపల నిద్రాణమై ఉన్న ఆత్మశక్తిని, ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పి మన భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా సహకరించేవారు గురువు. మన లోపల ఎప్పుడూ ఒక ఆత్మజ్యోతి వెలుగుతూనే ఉంటుందండి. కానీ ఆత్మజ్యోతి వెలగడం కాదు. దాన్ని జ్వలింపచేయాలి. దాన్ని జ్వలింపచేసేవాడే ఆధ్యాత్మిక గురువు. మరి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలండి? అంటే గుర్తుపట్టగలము. మరి ఈ ఆత్మజ్యోతిని జ్వలింప చేయడానికి ఒక గురువు వస్తారండి. వస్తారు కదా! సో, అలాగా జ్వలింప చేయడానికి వచ్చే గురువు గారి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఓకే. మనకు తెలుస్తుంది. మన జీవితంలోని అటువంటి గురువు ఎలా వస్తారు? ఎప్పుడు దొరుకుతారు అనేది. సో, కథలోకి వెళ్ళిపోయే ముందు ఆ కథలోని ఒక ఆశ్రమం ఉంటుంది. ఓకే. ఆశ్రమంలోని ఒక గురువుగారుంటారు. ఆ గురువుగారి దగ్గర చాలా మంది శిష్యులుంటారు. కానీ ఆ శిష్యుల్లోని గురువుగారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి చాలా ఉన్నతమైన ఒక మంత్రాన్ని ఉపదేశించాలని చూస్తూ ఉంటారు. సో, అంతమంది శిష్యుల్లోని ఒక ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసి ఆయన ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మంత్రాన్ని బోధించాలి. అది విశ్వానికి ఉపయోగపడాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోని బోధించాలంటే వాళ్ళకి ఆ అర్హత ఉందా లేదా అని పరీక్షించాలి. సో, ఆ పరీక్షించాలి అనే వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది సంపాదించాలి అనే ఉద్దేశంతోని వాళ్ళలో ఉన్న ఆహ్, విజ్ఞతను తెలుసుకోవాలనే ఉద్దేశంతోని ఆయన పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షకు గాను ఆయన ఇద్దరిని పిలిచి, "నాయన మీకు మంత్రాన్ని ఉపదేశించాలనుకుంటున్నాను. దానికి మీకు అర్హత ఉందా? లేదా? అని నిర్ణయించాలి కాబట్టి ఈ పరీక్ష పెడుతున్నాను" అని చెప్పేసి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి కొంత డబ్బుని, ఒక గదిని విడివిడిగా ఒకలాంటి గదుల్ని రెండిటిని ఇస్తారు గురువుగారు. ఇచ్చి చెప్తారు. "నాయనా మీకు కొంత డబ్బునిచ్చాను కదా! ధనాన్నిచ్చాను కదా! ఆ ధనంతోని మీరు గదిని నింపాలి. అది మీ ముందు పెట్టే నేను పరీక్ష" అని చెప్తారు. వెంటనే ఆ శిష్యుల్లో మొదటివాడు ఏం చేస్తారు? కొంత సమయం ఇస్తారు. ఓకే. సమయం ఇచ్చిన తర్వాత సమయం అయిపోతుంది. వెంటనే గురువుగారిని పిలుస్తారు శిష్యులిద్దరు. మొదటి శిష్యుడు ఆ గురువుగారిని తీసుకెళ్ళి గది గది దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తారు. గది మొత్తాన్ని ఎండుగడ్డితో నింపేస్తాడు. తను తనకిచ్చిన మొత్తం ధనంతోని మొత్తం తీసుకొచ్చి ఎండుగడ్డితో నింపేస్తాడు. వెంటనే అది చూసి గురువుగారు కొంచెం బాధతో, ఉదాసీనంతోని రెండో శిష్యుడి గది దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడి గది కూడా తెరిచి చూస్తారు. అంతా చీకటి. ఏమీ ఉండదు దానిలో. "అదేంటి నాయనా నేను కొంత ధనాన్ని నీకిచ్చాను ఉపయోగించమని. కానీ నువ్వు గది మొత్తాన్ని చీకటిగా ఉంచావు. ఏంటి లాభము?" అని అడుగుతారు. వెంటనే ఆ శిష్యుడు లోపలికి వెళ్లి ఒక గది మధ్యలోని ఒక దీపం ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించిన వెంటనే బయటికి వచ్చి గురువుగారు, "నేను మీరిచ్చిన ధనంతోని ఇదిగోండి కొంత ధనాన్ని మాత్రమే ఉపయోగించి ఈ దీపం కావాల్సిన వస్తువుల్ని కొని అక్కడ పెట్టాను. మిగిలిన ధనం ఇదిగోండి తీసుకోండి" అని ఇచ్చేస్తాడు. చూడండి ఈ గదిలోని మొత్తము ఈ కాంతితో నిండిపోయింది కదా! అని చెప్తాడు శిష్యుడు. వెంటనే ఆ గురువుగారు ఎంతో సంతోషించి, "మీ ఇద్దరిలోని ఈ శిష్యుడికే నేను మంత్రాన్ని ఉపదేశిస్తాను"
అదే నా సమాధానము. ఈ ప ఈ పోటీలోని ఈ శిష్యుడు గెలిచాడు అని చెప్తారు గురువుగారు. వెంటనే మొదటి గురువు అడుగుతాడు. ఏంటి గురువుగారు మీరిచ్చిన ధనాన్ని మొత్తం ఉపయోగించేసి నేను గది మొత్తాన్ని నింపాను. కానీ తను మాత్రము ఒక చిన్న దీపాన్ని తీసుకొచ్చి ఆ చీకట్లో పెట్టాడు. ధనాన్ని కూడా ఉపయోగించలేదు. దానివల్ల ఏంటి ఉపయోగం? మీరెలాగా తీర్మానం చేస్తారు? అతనే గెలిచాడని అడుగుతాడు. అదే మీ ఇద్దరిలో ఉన్న ఆన్ తేడా అని చెప్తారు గురువుగారు. ఏంటండి ఆ తేడా అంటే, అతను వివేకంతో, జ్ఞానంతో ఆలోచించి ఒక చిన్న దీపాన్ని తీసుకొచ్చి పెట్టి గది మొత్తాన్ని వెలుగుతో నింపాడు. నువ్వు ఎండుగడ్డితో నింపావు. అది వృధా ప్రయాస. దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. కానీ ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా ఎంతో విలువైన కాంతి ప్రసరింపజేసింది మొత్తం గది అంతా. ప్రతి శిష్యుల్లో కావలసింది జ్ఞాన జ్యోతి. అది ఎవరిలో అయితే ఉంటుందో అది తనని వెలిగించుకుంటూ పక్క తోటి వారిని కూడా అదే జ్ఞానవంతంగా వెలిగిస్తుంది. తనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది. అది ఒకరి నుంచి ఒకరికి వెళుతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం ఎంతో అద్భుతమైన శిష్యులు తయారవుతారు. అందుకే నేను అతనికి మంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్తారు. సో, అందుకే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ప్రతి గురువు కూడా మనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించేవాడు, ఉజ్వలింపజేసేవాడు, జ్వలింపచేసేవాడు. ప్రతి మనిషిలో ఉంటుందండి ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి లేకపోతే ఈ భూమి మీదకి అసలు మనం రాము. కానీ అప్పటిదాకా నిద్రాణమయ స్థితిలో ఉంటూ ఉంటుంది మనలో ఉన్న ఆత్మజ్యోతి. సన్నగా ఏదో వెలగాలి కదా అని వెలుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనకు కనిపిచ్చదు గదా! ఉదాహరణగా చెప్తున్నాను. ఓకే. కనిపించదు. కానీ ఎప్పుడైతే గురువు గారు మనకి ఎదురు పడతారో, ఆయన ఎప్పుడైతే జ్ఞానాన్ని మనకి అందిస్తారో, ఆ జ్ఞానాన్ని ద్వారా మనము మన లోపల ఉన్న ఆత్మజ్యోతిని జ్వలింపజేస్తాం. మనకు తెలీదండి అది. పరిశీలించుకోవాలి. తీక్షణంగా పరిశీలించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది. నిజమే కదా! మనం ఇప్పటి వరకు చాలా ముభావంగా మన లోపల చాలా అద్భుతమైన జ్ఞానం ఉంటుందండి ప్రతి వ్యక్తులను. ఎందుకంటే మనము భగవంతుని యొక్క స్వరూపాలం. ఆయన నుంచి విడివడిన వాళ్ళము. మరి మనలో కూడా అంతే జ్ఞానం ఉంటుంది. కానీ ఆత్మని జ్వలింపచేయాలి. ఆత్మ జ్ఞానాన్ని జ్వలింపజేయాలి. అది కేవలం చేసేవాడు మాత్రమే గురువు. అది ఎవరైనా అవ్వనండి. ఆ గురువు ఏ రూపంలో అయినా ఉండనియండి. కానీ సరి అయిన గురువవుతారు మన జీవితంలో. అది ఆధ్యాత్మికంగా గాని, భౌతికంగా గాని. కానీ ఆధ్యాత్మిక గురువు చాలా విలువైన వ్యక్తి. పరమాత్ముడితో సమానం. ఎందుకు ఆధ్యాత్మికంగా అయిన గురువు మాత్రమే అద్భుతమైన వ్యక్తి, పరమాత్ముడితో సమానము, భౌతికమైన గురువు కాదా అంటే, భౌతిక విషయాల గురించి కాదు కదా మనం ఈ భూమి మీదకి వచ్చింది. భౌతిక శరీరాన్ని ఉపయోగించుకొని కేవలం మన ఆత్మ యొక్క ఉన్నతి కోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. ఆత్మ యొక్క ఉన్నతి కోసం. కాబట్టే ఆధ్యాత్మికమైన గురువు చాలా అద్భుతమైన విలువలున్న వ్యక్తి అన్నమాట. ఎంత విలువలున్న వ్యక్తి అంటే, తను మనకి మనం మార్గదర్శకులుగా మారడానికి తను ప్రత్యక్ష మార్గదర్శిగా ఉంటూ, తన అనుభవాల్ని కూడా జోడిస్తూ మనకి జ్ఞానాన్ని అందిస్తాడు. ఓకే. తన అనుభవాల్ని జోడిస్తాడు. అనుభవాల్ని జోడించకుండా ఏ గురువు ఎదగలేరండి. ఎందుకంటే మనము భగవంతుడి స్వరూపంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. మనకు శ్లోకంలో ఉంది కదా! సాక్షాత్ పరబ్రహ్మ. మరి ఆ పరబ్రహ్మ ఎలా ఉంటారో మనకెలా తెలుస్తుందండి? ఆ త్రిమూర్తులొచ్చి మన ముందు ప్రత్యక్షమయ్యి మేమే గురువులం, మేమే త్రిమూర్తులం అని చెప్తే మనం నమ్మేస్తామా? మనం అస్సలు నమ్మం కదా! సో, మనకి పరమాత్ముడు తన రూపాన్ని అందించి ఈ భూమి మీదకి పంపించాడు. వాళ్ళే గురువులు. మరి ఆ గురువుని ఎలా గుర్తించాలండి? అంటే గుర్తించగలము. ఎప్పుడైతే నీ లోపల ఉన్న ఆత్మజ్యోతి, నిద్రాణమై ఉన్న ఆత్మజ్యోతి ఒక్కసారిగా జ్వలిస్తుందో, నీ లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే బయటికి వస్తుందో, దాన్ని ఎవరైతే జ్వలింపచేశారో వాళ్ళే నీ గురువులు. అది ఎలా అయినా జరగచ్చండి.
మరి ఆ గురువుని ఎలా గుర్తుపడతామండి? జ్వలింపజేశారు. కానీ ఆ గురువు ఎవరనేది మాకు తెలియట్లేదండి అంటే, ఆ గురువు ఎప్పుడైతే ఆ వ్యక్తి నీకు తారసపడి, అతని వాక్కు ద్వారా గాని, స్పర్శ ద్వారా గాని, సాంగత్యం ద్వారా గాని, మనలో ఉన్న ఆ జ్యోతిని జ్వలింపచేస్తారో ఆయనే మన సరియైన గురువు. మరి ఆయన్ని పట్టుకోవాలా అండి అంటే, ఖచ్చితంగా పట్టుకోవాలి. పట్టుకోవాలా? పట్టుకోవద్దా? అనేది మనిష్టమే. కానీ, మన ఈ శరీరం ఉంటుంది. దానికి కొంచెం బుద్ధిలేనితనం ఉంటుంది కదా! మనసనేది ఉంటుంది. సో, ఆ మనసుతో ఏం చేస్తుంది? ఈ గురువుని మనం పట్టుకోవడం ఏంటి? మనం గొప్పవాళ్ళం. మనకి బాగా ఆస్తిపరులు మనం ఆస్తిపరులం. వాళ్ళకన్నా బాగా ఆస్తుంది. మనం వాళ్ళకన్నా బాగా చదువుకున్నాం అనే ఒక అహంకారం ఉంటుందండి ప్రతి వ్యక్తిలోని. అది సహజం కదా! కానీ దానికన్నా మనలో ఉన్న ఆత్మ యొక్క మాటని మనం వినాలి. మన లోపల ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నీ గురువు నీకు ఎదురు పడ్డాడు. వాడిని పట్టుకో. జ్ఞానాన్ని తీసుకో. అప్పుడే నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు అని లోపల దహించి వేస్తుంది. మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుందన్నమాట. మనకి లోపల నుంచి బాధ తన్నుకొనొస్తుంది. ఆ గురువు గనక మన నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు ఒక రకమైన బాధ వస్తుంది. అది దుఃఖానికి అతీతంగా ఉంటుంది ఆ బాధ. ఎప్పుడైతే ఆ గురు సాంగత్యంలోకి వెళతామో అప్పుడు మన ఆత్మ శాంతిస్తుంది. ఓహ్! సంతోషిస్తుంది. శాంతిస్తుంది అనకూడదు. సంతోషిస్తుంది. ఆ గురువు దగ్గరికి రాంగానే, ఆ సాంగత్యంలోకి రాగానే అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి మనకి ఎప్పుడైనా బాధలో ఉన్నామో, అప్పుడు మనకి మన ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో కృష్ణుడో, శివుడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళ యొక్క దేవాలయాలకి వెళ్లి అక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా గడిపితే లోపలున్న బాధంతా తీరిపోతుంది. అదే విధంగా మనము కూడా మనలో ఉన్న ఆత్మఘోషని శాంతింపజేయాలంటే మనకి ఎవరి దగ్గరికి వెళ్తే ఆ శాంతి కలుగుతుందో, సంతోషం కలుగుతుందో వాళ్ళే మనకి సరియైన గురువులు. మనం తెచ్చుకున్న ఆధ్యాత్మిక గురువు అని మనం గుర్తించాలి. మరి గురువుని మనం గుర్తించాక, గురువుగారు శిష్యుల్ని గుర్తించాక, గురువులు గురువులు శిష్యులకి జ్ఞానబోధ చేసిన తర్వాత, గురువులు మనల్ని పట్టుకుంటారా అండి? నిత్యము? అంటే మనం తప్ప ఇంకెవరు ఉండరా అండి వాళ్ళకి? ఆ గురువు గారికి మనం ఒక్కళ్ళమే శిష్యులు ఉంటామా చెప్పండి? అయ్యో! నాకు గురువుగారు పాఠం నేర్పించారు, జ్ఞానాన్ని బోధించారు, కానీ నన్ను పట్టించుకోవట్లేదు. నేనింకా ఎదగాలనుకుంటున్నాను, కానీ నాకు అందించట్లేదు జ్ఞానము అని మనం బాధపడుతూ ఉంటాం. ఆ మనసనేది ఉంటుంది కదా! మనం ఏ స్థితి నుంచొచ్చాము, ఏ స్థాయి నుంచొచ్చాము, ఎటువంటి కష్టం నుంచొచ్చామనేది మర్చిపోతాం. మన లోపల ఉన్న ఆత్మజ్యోతిని జ్వలింపజేసిన గురువుని మర్చిపోతాం. మర్చిపోయి ఆయన మీద నిందలు వేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటిని దాటాలి. ఎలా దాటాలి? అసలెందుకు దాటాలి? గురువేనా శిష్యుల్ని పట్టుకోవాల్సింది? కాదండి. గురువు మనకి అందమైన బాటని చూపిస్తాడు. మనము ముళ్ళ దారిలో నడుస్తూ ఉంటే, ఆయన మన చేతుల్ని పట్టుకొని పూలదారిగా మారుస్తారు ఆయన జ్ఞానంతో. అటువంటి గురువుని ఎలా పట్టుకోవాలి అంటే, ఒక కోతిలాగా అండి. కోతేంటండి అనుకోవచ్చు. కోతిలాగే పట్టుకోవాలి. కోతి బిడ్డని కనేదాకా అది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి ఎగిరే స్థాయికొచ్చేదాకా ఎంతో అపురూపంగా పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది కోతి. తన బిడ్డకి ఎటువంటి హాని కలగకుండా తల్లి కోతి బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే తను ఆ స్థాయికి చేరిందో అప్పుడు పిల్ల మాత్రమే తల్లిని పట్టుకోవాలి. ఒడిసి పట్టుకోవాలన్నమాట. వదిలిపెట్టకండా ఇది గెంతుకుంటూ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎన్నో అరణ్యాలు దాటుకొని వెళ్తుంది. అటువంటి స్థితిలో కూడా ఆ పిల్ల కోతి ఏదైతే ఉందో అది మాత్రమే తల్లిని పట్టుకోవాలి. తల్లి ఎటువంటి బాధ్యత తీసుకోదు. అంటే గురువు మన మార్గాన్ని చూపిస్తారు. నడవడానికి సహాయం చేస్తారు. ఆ దారిని పూల మార్గంగా చేస్తారు. నాయనా నడువు నాయనా అని చెప్పి చూపిస్తారు. అంతేగాని గురువుగారే చెయ్యి పట్టుకొని నన్ను ఆ పూల మార్గంలో నడిపించాలండి. నేను నడవలేనంటే కుదరదు. ప్రతి గురువు మనకి దారిని చూపిస్తారు. అద్భుతమైన జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఆ జ్ఞాన మార్గంలో నడవాల్సింది మనమే. ఎలా? ఆయన నడుస్తూ ఉంటారు.
మనల్ని పట్టుకోరు. మనమే ఆయన్ని పట్టుకోవాలి. ఆయన నడిచే దారిలో నడుస్తూ ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కోతిలాగా. అప్పుడే ఆయన ఎంతటి జ్ఞానాన్నయితే ఆయన అనుభవం ద్వారా నేర్చుకున్నారో, మార్గదర్శకుడుగా ఉన్నారో, అటువంటి గురు స్థాయికి మనం కూడా చేరుకోగలము. మనము కూడా ఒక గురువులాగా ఎదగగలము. మనం కూడా శిష్యుల్ని సంపాదించుకోగలము. ఒకప్పటి శిష్యుడే రేపు గురువుగా మారగలడు. ఎప్పుడు నిరంతరం ఆ గురువుకి కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతను చూపిస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరము ఆ గురువు నుంచి జ్ఞానాన్ని అందుకుంటూనే ఉండాలి కోతిలాగా. ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. చూడండి మీరు కోతి బిడ్డ కోతి ఎప్పుడు తల్లిని విడిచిపెట్టదు. మనం చాలా సార్లు చూసే ఉంటాం కదా! అలా ఉండాలి అని చెప్తున్నారు. మరి గురువుగారు చెప్పింది పోలిక బావుంది. కానీ గురువుగారి యొక్క బోధ మనకి చెవులో ఎలా ఉంటుందండి? తీసుకోగలమా? అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఆ స్థాయి ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మబంధం అనేది ఉంటుంది. ఆ బంధం అనుగుణంగానే గురువు, శిష్యుల బంధం అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆ గురువుగారి యొక్క వాక్కు ఆ బంధాన్ని బయటపడడానికి అంటే, అంటే మన ఎదురుగుండా అంటే ఉంటారు గురువులు. కానీ ఆయన గురువు అన్న సంగతి తెలీదు. ఆవిడ గురువు అని తెలీదు. కానీ ఎలా తెలుస్తుంది మనకి గురువు అంటే, వాళ్ళ యొక్క వాక్కు అంటే గురు బోధ ద్వారా. ఆ గురు బోధ ఎలా ఉంటుంది అంటే, సింహ గర్జనలా ఉంటుంది ఆ గురు బోధ. ఎలా ఉంటుంది? సింహ గర్జనలా ఉంటుంది. సింహ గర్జన ఏంటండి? అంటే అడవిలోని సింహము గర్జన విని మిగతా జంతువులన్నీ కూడా గప్‌చుప్ అయిపోతాయి. అదే విధంగా ఆ గురువు గారి యొక్క గురుబోధ వింటే మనము తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. మౌనంలోకి వెళ్ళిపోతాం. అటువంటి అద్భుతమైంది గురుబోధ. ఎవరైతే అటువంటి బోధ చేస్తారో, మనము అటువంటి ఆత్మ స్వరూపులకి మనం కనెక్ట్ అవుతామో, వారే మన గురువులు. ఆ విధంగా మనం మన గురువుల్ని వెతికి పట్టుకోవాలి. మనం చాలా కష్టకాలంలో ఉంటాము. ముళ్ళ దారిలో ప్రయాణిస్తూ ఉంటాము. అటువంటి సమయంలో మనకి ఆ పరమాత్ముడు మనకి గురువుని, మన ఆత్మకి సంబంధం ఉన్న ఆత్మని గురు రూపంలో ఈ భూమి మీదకి పంపిస్తారు. ఎందుకండి ఆయనకేం పని పంపించడానికి పరమాత్ముల వారికి? ఆయనకి ఇంకేం పని లేదా అండి? అంటే తప్పు. ఎందుకు అంటే ఆ పరమాత్ముని యొక్క స్వరూపమే గురువు. అటువంటి పరమాత్మ నిరంతరము ఈ శిష్యుడిని పరిశీలిస్తూ ఉంటారు. గమనిస్తూ ఉంటారు. ఈ శిష్యుడు నిజంగా తపనతో ఉన్నాడా? తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడా? జిజ్ఞాసతో ఉన్నాడా? అని పరమాత్ముడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శిష్యుడు అలా ఆలోచిస్తూ ఉంటాడో వెంటనే తన స్వరూపమైన ఒక గురువుని, తన ఆత్మతో సంబంధమున్న ఒక గురువుని ప్రత్యక్షింపజేస్తారు. అది ఎవ్వరైనా అవ్వనియండి. ఆ గురువు. ఎందుకంటే నిరంతరము పరమాత్ముడు మనల్ని కంట కనిపెట్టుకుంటూనే ఉంటాడు. మనం ఎప్పుడైతే సంసిద్ధమవుతామో అప్పుడు గురువు మన ఎదురుగుండా ప్రత్యక్షమవుతాడు. ఏదో ఒక రూపంలో. అది ఏ రూపంలో అనేది మనం చెప్పలేం. అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే మన గురువులు చెప్పారు, శిష్యుడు ఎప్పుడైతే సంసిద్ధమవుతాడో గురువు అప్పుడు ప్రత్యక్షమవుతారు అని. ఒక మహానుభావుడు నేను చదివానండి. ఒక అద్భుతమైన వాక్యాన్ని రాశారు గురువు గారి నుంచి. గురువు మాటలు కేవలం సూచికలే మాత్రం కావంట. అవి పవిత్రమైన విత్తనాలంట. పవిత్రమైన విత్తనాలు. ఆ విత్తనాల్ని శిష్యుడు పెంచితే అవి జ్ఞానంగా వికసింపజేస్తాయి. చాలా నచ్చిందండి. అందుకే మన పెద్దవారంటారు, "గురువు లేని విద్య గుడ్డి విద్య" అని. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఓకే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక చిన్న కథ చెప్పుకుందాం. నాకు చాలా నచ్చింది. గురువు లేని విద్య గుడ్డి విద్య. నిజమే కదండీ! గురువు గారు చెప్పలేదనుకోండి, ఏది మంచి, ఏది చెడు, అంటే ఏది సరి అయిందో, ఏది సరికానిదో మనకు నిజంగానే తెలీదు. మనకు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ గురువులు ఏం చేస్తారు? మనం చెప్పుకున్నాం. ముళ్ళ మార్గాన్ని పూల మార్గంగా మారుస్తారు. చాలా కష్టమైన మార్గాన్ని సులువుగా చేసేస్తారు.
కదా! సో, అలా చూసుకుంటే ఒక ఊర్లో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీతో పాటు కొంతమంది సహాయకులున్నారు. వారు ఊర్లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే ఈ స్వామీజీ అటుగా వెళ్తూ సహాయకుడితో అంటారు. "ఏంటి ఈ పిల్లలిద్దరూ అదేంటి పాఠశాలకి వెళ్ళకుండా, స్కూలుకి వెళ్ళకుండా ఆడుకుంటూ ఉన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు రాలేదా ఏంటి? వీళ్ళిక్కడ కాలం గడిపేస్తూ ఉన్నారు" అని ఆయనకి సందేహం కలుగుతుంది. వెంటనే ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయి సహాయకుడిని అడుగుతారనమాట. "ఏం జరుగుతుంది? ఏంటి? ఒక్కసారి వెళ్లి ఆ పిల్లవాడిని తీసుకురా" అని చెప్పి అంటారు. వెంటనే ఆ పిల్లలిద్దరూ వస్తారు ఆ స్వామీజీ దగ్గరికి. వెంటనే ఆ స్వామీజీ అడుగుతారు, స్వామీజీ మమ్మల్ని పిలిచారు ఎందువల్ల అని చెప్పేసి ఆత్మ ప్రణామాలు తెలియజేసి అడుగుతారు. వెంటనే ఆ స్వామి అడుగుతారు మొదటి అబ్బాయిని. ఏమడుగుతారు? "ఏం నాయనా మీకు ఈరోజు పాఠశాల లేదా? మీ గురువుగారు రాలేదా? మీరు క్లాసులు ఎగ్గొట్టి ఆడుకుంటున్నారు" అంటే, "లేదు నిజమే స్వామి గారు. మా గురువుగారు ఈరోజు పాఠశాలకి రాలేదు. అందుకే మేము ఆహ్, హ్మ్. ఆడుకుంటున్నాము. కాలం గడుపుతున్నాము. సంతోషంగా ఆడుకుంటున్నాము" అని చెప్తారు. రెండోవాడంటాడు, "లేదు స్వామీజీ గారు. మా గురువుగారు వచ్చారు. తరగతికి వచ్చారు. కానీ మాకే ఆడుకోవాలనిపిచ్చింది. అందుకనే మేము బయటకొచ్చి ఆడుకుంటున్నాము" అని చెప్తారు. గురువుగారికి అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు వేరు వేరుగా చెప్తారు సమాధానం. వెంటనే గురువుగారు స్వామీజీ చెప్తారు. సహాయకుడిని పంపించి, "ఒక్కసారి పాఠశాలకి వెళ్లి చూసిరా, అక్కడ గురువుగారు వచ్చారా లేదా? ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు అబద్ధం చెప్తున్నారు? మనం పరిశీలిద్దాం" అని చెప్పేసి సహాయకుడిని పంపిస్తారు. వెంటనే ఆ సహాయకుడు వెళ్లి తరగతిలో పరిశీలిస్తే అక్కడ గురువుగారుంటారు. అదే విషయాన్ని వచ్చి స్వామీజీకి చెప్తాడు సహాయకుడు. చెప్పగానే ఆ స్వామీజీ అడుగుతాడనమాట. "ఏంటి నాయనా చూడు మొదటి అబ్బాయి చెప్పిందే కరెక్ట్ కదా! నువ్వెందుకు అబద్ధం చెప్పావు?" అని చెప్పేసి రెండో అబ్బాయిని అడుగుతాడు. వెంటనే ఆ శిష్యుడు అంటాడు, ఆ అబ్బాయి చెప్తాడు, "ఏం స్వామీజీ నేనలా చెప్పకూడదా?" అని అడుగుతాడు. "ఎందుకు నాయనా అబద్ధం చెప్పావు? అలా చెప్పకూడదు గదా! అబద్ధం ఆడకూడదు గదా!" అని చెప్పంటే, "లేదు స్వామీజీ మా గురువుగారు పరమాత్ముడితో సమానం. మీ పెద్దవారందరూ చెప్తారు కదా! గురువులు పరమాత్ముడితో సమానం. అంటే ఆ పరమాత్ముడు తరగతి గదిలో ఉండరా అండి? రాకపోతే లేనట్టా? ఉన్నట్టే కదా! పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటారని చెప్తారు కదా! అందుకనే మా గురువుగారు రాకపోయినా ఆయన గదిలోనే ఉన్నారు. ఆయన లేకపోయినా ఒకవేళ భౌతికంగా లేకపోయినా ఆయన చెప్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి మేము వల్లి వేసుకోవచ్చు కదా! రివైజ్ చేసుకోవచ్చు కదా! అంతేగాని మేము బయటకొచ్చి ఆడుకోవాల్సిన అవసరం ఏమిటి? అయినా మా గురువుగారి గురించి నేనెందుకు మీ దగ్గర తక్కువ చేసి మాట్లాడాలి? ఆయన ఎంతో జ్ఞానాన్ని మాకందిస్తున్నారు. అందుకే ఆహ్, ఆహ్, తప్పిదాన్ని నేను నాపై వేసుకున్నాను. నాకే ఆడుకోవాలనిపించింది. అందుకే నేను ఆడుకుంటున్నాను అని చెప్పాను. దానిలో ఏం తప్పుంది? నా గురువుగారి యొక్క ప్రతిష్టని పాడు చేయడం నాకిష్టం లేదు. ఆయన మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆయన్ని చిన్నబుచ్చడం నాకిష్టం లేదు. అందుకని నాకు ఆడుకోవాలనిపించింది. ఆడుకుంటున్నాను వచ్చి అని చెప్పాను. అని చెప్తాడు ఆ స్వామీజీకి ఆ శిష్యుడు, ఆ బాలుడు. వెంటనే ఆ స్వామీజీ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే తన గురువుగారి మీద మాట రాకూడదు అనే ఉద్దేశంతోని ఆ నిందని ఆ బాలుడి మీద వేసుకుంటాడు స్వయంగా. వెంటనే సహాయకుడితో చెప్తాడు. సరే. వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఆ సహాయకుడితో చెప్తాడు, "వీడు చాలా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. గురువుల్ని ఎవరైతే గౌరవిస్తారో, వాళ్ళ జ్ఞానాన్ని ఎవరైతే పట్టుకుంటారో, వాళ్ళని నిరంతరము పూజిస్తారో, ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు" అని ఆ స్వామీజీ సహాయకులకు చెప్పడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో కదండీ కథ. కథ ఉంది. దానిలో అంతే జ్ఞానం కూడా ఉంది. మనం కూడా అదే విధంగా గురువులు ఎక్కడున్నా సరే, మన ముందు ప్రత్యక్షంగా ఉన్నా, లేకపోయినా పరోక్షంగా ఉన్నా సరే, నిత్యం ఆ గురువుని చెడుగా మాట్లాడడానికి ధైర్యం చేయకూడదు. అటువంటి తప్పుడు పనులు మనం చెయ్యరాదు అనేది తెలుసుకోవాలి ఈ కథ ద్వారా. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గురువుల పట్ల లేనిపోని అపవాదులు, నిందలు వేస్తున్నారు. వాళ్ళు వేస్తుంది కాకుండా పక్కవారిని, తోటివారిని కూడా మార్చేసి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఆ గురువుని మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఆ గురువు దగ్గర నేర్చుకున్న విద్యనే
మిగతా వారు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కనిపెట్టిన దానిలాగే వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ గురువు యొక్క ఉన్నత విలువల్ని పట్టుకొని ఎదగట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం. అది జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలోని తారసపడుతూనే ఉంటుంది. సో, అటువంటి శిష్యులుగా మనం మారకూడదు. మనము అద్భుతమైన ఈ బాలుల్లాగా మారాలి. ఆ గురువు ఎటువంటి వాడైనా సరే మనకనవసరం. భౌతికంగా కాదు కదా మనం చూసేది. ఆధ్యాత్మికంగా మనలో ఉన్న ఆత్మజ్యోతిని జ్వలింపజేసిన గురువుగా మాత్రమే చూడాలి. ఆ విషయాన్ని పట్టుకోండి. అన్ని విషయాలు మనకెందుకు? వాళ్ళెలా ఉంటే మనకెందుకు? అంతే గదా! మనకి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని యొక్క సారాన్ని మాత్రమే పట్టుకోండి. ఓకే. సో, బావుంది. గురుబోధ అనేది సింహ గర్జనలా ఉంటుందని తెలుసుకున్నాము. కథ తెలుసుకున్నాము. గురు శ్లోకం తెలుసుకున్నాం. మరి మనకి ఇలాగా గురు శిష్యులు ఆదర్శంగా నిలిచిన వారు మన పురాణాల్లో చాలా మందున్నారండి. కదా! వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది. మనం ఏం నేర్చుకోవాలి? మన గురువు పట్ల మనం ఎలా ఉండాలి? అనే విషయాల్ని తెలుసుకుందాం. ఇలాగా మనకి పురాణాల్లో అద్భుతమైన వ్యక్తులున్నారండి. అలాంటి వారిలోని చాలా మందున్నారు. అలా చెప్ అలా చెప్పుకుంటూ పోవాలంటే దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులున్నారు. మనకి భగవద్గీతను బోధించిన అదేంటి భగవద్గీత భూమి మీదకి రావడానికి కారణమైన వాళ్ళు కృష్ణార్జునులు వాళ్ళు ఉన్నారు. మనకి అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన ఆది శంకరాచార్యులున్నారు. ఆయనకి ఒకానొక గురువు చండాలుడు. ఓకే. అలా చూసుకుంటూ పోతే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి గురు శిష్యులు. కర్ణుడు, పరశురాముడు గురు శిష్యుడు. యోగానంద పరమహంస యుక్తేశ్వర్ గారు, తులసీదాస్ గారు ఆవిడ యొక్క ఆయనకి జ్ఞానబోధ ఎవరు చేశారంటే తన భార్య అయిన నల దమయంతి ద్వారా తనకి జ్ఞానబోధ జరిగింది. అలాగా వెళ్తూ పోతూ ఉంటే యముడు, నచికేతుడు, శ్రీరాముడికి వశిష్ఠుడు. అలాగా చాలా మంది ఉన్నారండి. దాంతో పాటు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది హనుమంతుడు, సూర్యుడు. సో వీళ్ళలో కొంతమందిని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొని మన జీవితంలో మనం అన్వయించుకోవాలి. ఇదే కదండీ మనం తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోదు. దాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి. సో, దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. కొంచెం తొందరగా ముగించేస్తాను. ఓకే. కొంచెం ఓపికగా ఉండండి. సో, ఫస్ట్ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు వారు ఎవరండి అంటే త్రిమూర్తుల స్వరూపము. మనకు తెలుసు కదండీ! త్రిమూర్తుల స్వరూపము. ఆ త్రిమూర్తుల స్వరూపం అయిన వారు ఎవరు? పరమాత్ముడే కదా! కానీ ఆ పరమాత్ముడే 24 మంది గురువులున్నారంటండి. ఆ 24 మంది గురువుల్లో నాకు బాగా నచ్చిన గురువులు ఇద్దరి గురించి చెప్తా. పంచభూతాలున్నాయంట. పాము, గ్రద్ద ఇలాగ చాలా ఉన్నాయి 24 మంది గురువుల్లోని. కానీ ఆయన చెప్పిన వాళ్ళలో 2 ఏంటంటే సముద్రం. సముద్రం నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు? గురువు అంటే నేర్పించేవారు కదా! సో, ఆ సముద్రం నుంచి ఏం నేర్చుకున్నారంటే, సముద్రం అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందంట. ఎంతో లోతు. దాని లోతు లెక్కింపలేమనమాట. అంత లోతుగా ఉంటుంది. దాన్ని చూసి ఆయన ఏం నేర్చుకున్నారంటే, ఒక యోగి ఎలా ఉండాలో నేర్చుకున్నారు. ఒక యోగి కూడా తన లోపల ఎంత విద్యైనా ఉండని, దాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉంటారంట. ఆ విషయము సముద్రం నుంచి నేర్చుకున్నారు. దానితో పాటు సముద్రం ఏం చేస్తుంది? అది అలల తాకిడికి తన లోపల ఎవరైనా చెత్త వేస్తే దాన్ని బయటికి పంపించేస్తుంది గానీ, దానిలోకి తీసుకోదు. అదే విధంగా ఒక యోగి కూడా తన చుట్టూ ఉన్న దుర్గుణాల్ని తీసుకోకుండా ఎప్పుడూ తనలో ఉన్న సుగుణాల్ని ప్రసరింపజేస్తూ విద్యని అందిస్తూ ఉండాలంట ఒక యోగి. సముద్రం నుంచి ఆయన నేర్చుకున్న విషయం. ఇంకొకటి సూర్యుడు. సూర్యుడి దగ్గర నుంచి కూడా ఆయన నేర్చుకున్నారండి. సూర్యుడు ఏమిస్తారు? కాంతిని ప్రసరింపజేస్తాడు. సమస్త సృష్టి మొత్తానికి కాంతిని ఇస్తూ ఉంటాడు సూర్యుడు. మరి ఆయన ఇచ్చేది ఆ కాంతిని ఇచ్చేటప్పుడు వీళ్ళు సరైన వాళ్ళు, వీరు సరికాని వాళ్ళు అని చెప్పి చూస్తూ ఉంటారా? అలా చూడరు. ఇది మంచి నీరు, ఇది చెడ్డ నీరు, మురికి నీరు అని చూస్తారా? చూడరు. కానీ ఎలా అయితే మురికి నీరులోని, మంచి నీరులో కూడా
కాంతి సూర్యబింబం ఎలా అయితే పడుతుందో దాని యొక్క గుణాలు మారిపోదు. దాని యొక్క సొంత గుణాలు మారవు. స్వధర్మం మారదు. అదే విధంగా అంటే మురికి నీరులో ఉన్న దుర్గుణాల్ని తీసుకోదు. మంచి నీటిలో ఉన్న సుగుణాల్ని తీసుకోదు సూర్యకాంతి. సో, అదే విధంగా ఒక సత్పురుషుడు కూడా అంటే ఆత్మస్వరూపుడు కూడా తనలో ఉన్న మంచి గుణాల్ని మాత్రమే తీసుకోవాలి. దుర్గుణాల్ని వదిలిపెట్టేయాలి. అన్నిటి గుణాల పట్ల సమంగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంది. ఇంకొకటి పావురం. ఒక పావురము జంట ఉండేదంట ఒక చెట్టు మీద అడవిలో. ఆ జంటకి ఒక 2 పిల్ల పావురాలు పుట్టాయి. ఆ పిల్ల పావురాలని చూసుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఆ పావురాల్ని వల వేసి పట్టుకున్నాడు. అది చూసిన తల్లి పావురం చాలా బాధతోని తన బిడ్డలు లేని లోకంలో నేను ఉండరాదు అని చెప్పేసి అది కూడా వలలోకి దూకేస్తుంది. దాన్ని చూసి భర్త పావురము, నా భార్య, పిల్లలు లేనప్పుడు నేను మాత్రమే ఏం చేస్తాను ఈ భూమి మీద నేను కూడా ఉండనని చెప్పి తను కూడా వలలోకి దూకేసి ఆ వలగాడి చేతికి వేటగాడి చేతిలోకి వెళ్ళిపో అలాగా వారి యొక్క సంసారాన్ని నిర్వీర్యం చేసుకుంటారు. దాని నుంచి ఏం నేర్చుకున్నారంట ఆయన దత్తాత్రేయ స్వామి వారు అంటే, మనుషులు ఇలా సంసార బంధాల్లోని చిక్కుకొని వారి ఆత్మ ఉన్నతిని తగ్గించుకుంటున్నారు. ఈ భవబంధాల్లో ఇరుక్కొని ఆత్మ యొక్క ఉన్నతిని తగ్గించుకుంటున్నారు. అలా ఉండరాదు అనే విషయాన్ని నేర్చుకున్నారు. సో, ఇవన్నీ ఆయన నేర్చుకున్నారండి? కాదండి. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని మనకి ఈ భూమి మీదకి తెలియజేశారు దత్తాత్రేయ స్వామి వారు. సో, అలాగా సంసారంలో చిక్కుకోకూడదు అని, దుర్గుణాల్ని తీసుకోకూడదు. మనలో ఉన్న సుగుణాల్నే మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. సముద్రుల్లాగా. చెత్తనంతా బయటికి తోసేయాలన్నమాట. సూర్యుడిలాగా అందరిని మంచి వాళ్ళని గాని, చెడ్డ వాళ్ళని గాని, అంటే సరియైన వాళ్ళని గాని, సరికాని వాళ్ళని గాని ఒకే దృష్టితో చూడాలి. సూర్యుడు ప్రసరించే కాంతిలాగా అనే విషయాల్ని మనం నేర్చుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఆయనకి 24 మంది గురువులున్నారు. అంటే సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా గురువే. మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రతి సృష్టిలో ఉన్న ప్రాణి, జీవి కూడా గురువులే. అన్నిటి నుంచి మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవాలి అని ఈ దత్తాత్రేయ స్వామి యొక్క గురువుల నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఓకే. నెక్స్ట్ రెండోది చూసుకుందాం. హనుమంతుడు, సూర్యుడు. హనుమంతుడి శిష్యుడండి. సూర్య భగవానుడు ఆయనకి గురువు. వాళ్ళిద్దరికి వేల వేల ప్రణామాలండి. ఆహ్, ఎందుకు అంటే చాలా అద్భుతమైన వాడు హనుమంతుడు. మనందరికీ తెలుసు కదా! శివ అవతారం ఆయన. ఇక్కడ హనుమంతుడు యుక్త వయస్సుకొచ్చిన తర్వాత హనుమంతుడికి ఆహ్, బాల్యంలో జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. సో, వాటిల దగ్గరికి వెళ్ళొద్దు మనము. హనుమంతుడు విద్య నేర్చుకోవాలనుకుంటాడు. సృష్టిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. నేర్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు విద్య నేర్చుకోవడానికి. కానీ ఎవరు దానికి సిద్ధంగా ఉండరు విద్య నేర్పించడానికి హనుమంతుడికి. అటువంటి సందర్భంలోని తను నిర్ణయించుకుంటాడు. సూర్యుడే సరి అయిన గురువు నాకు అని చెప్పి నిర్ణయించుకొని, ఆ సూర్య భగవానుడి దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తాడు. సూర్యనారాయణ్‌ని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ నారాయణుని యొక్క అంశే కదా! ఆయన్ని రిక్వెస్ట్ చేస్తారు. అందరూ చెప్తారు. "మేము నీకు విద్య నేర్పించడానికి సరియైన వాళ్ళం కాదు. నువ్వు వెళ్లి సూర్యనారాయణ నారాయణ యొక్క స్వరూపాన్ని అడుగు" అని చెప్పి అంటారు. వెంటనే ఆయన ఏం చేస్తారు, సరే ఈయన చెప్పింది కరెక్టే, వీళ్ళందరూ చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆహ్, డైరెక్ట్‌గా వెళ్లి సూర్యనారాయణ్‌ని అడుగుతారు. అడిగితే సూర్యనారాయణ ఏం చెప్తారంటే, నాయనా నువ్వు అడిగింది బావుంది. కానీ నేను నిత్యము ఈ సృష్టికి కాంతిని ప్రసరించడానికి నిత్యము తిరుగుతూనే ఉంటాను. భూమిని చుట్టుకుంటూనే ఉంటాను. తిరుగుతూనే ఉంటాను. నా రథం ఎప్పుడు ఆగదు నాయనా. నేను నిలకడగా ఉండి నీకు విద్యను ఎలా నేర్పిస్తాను అని వెంటనే హనుమంతుడంటారు, గురువుగారు మీరు అటువంటి ఇబ్బంది ఏమి పడకండి. మీ యొక్క రథం ఏ ఏ విధంగా అయితే గమనం సాగిస్తూ ఉందో, ఏ దిశ నుంచి అయితే ఇంకొక దిశకు వెళ్తూ ఉంటుందో, అదే విధంగా నేను కూడా మీ రథంతో పాటు అంతే వేగంతో నేను కూడా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, మీరు అందించే విద్యను నేను తీసుకుంటాను. నాకు విద్య చాలా అవసరము. మీరు మాత్రమే నాకు సరియైన నాకు సహకరించే నా ఆత్మ ఉన్నతికి
సరైన గురువు మీరే కాబట్టి మీరే ఆ విద్యను అందించండి అని ఎంతో వినయంతోని ఆ ఆ సూర్య భగవాన్ యొక్క స్థాయికి దిగి వస్తాడు. అంటే ఈయనకి లేదండి ఆ స్థాయి అంటే ఇద్దరికీ ఉందండి. కానీ ఆ రథం యొక్క వేగానికి అనుగుణంగా ఈయన వెళ్ళాలి. అంటే ఇందాక చెప్పాను కదా! మన గురువులు మనలో ఆర్థికంగా తక్కువగా ఉండొచ్చు. మనం ఎక్కువగా ఉండొచ్చు. వాళ్ళు తక్కువ చదువుకొని ఉండొచ్చు. మనం ఎక్కువ చదువుకొని ఉండొచ్చు. కానీ మనము ఏదైతే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటామో, మనము మన స్థాయిని తగ్గించుకోవాలి. మనం జీరోలో ఎళ్ళిపోవాలి. వాళ్ళ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం వాళ్ళందించే విద్యను మనం తీసుకోగలం. సో, అలా వెళ్ళి సూర్య భగవానుడి దగ్గర హనుమంతుడు విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య నేర్చుకునే క్రమంలోనే తన కూతుర్ని సువచ్చలనిచ్చి వివాహం జరిపిస్తారు హనుమంతుల వారికి. అది కూడా ఒక గృహస్థ ధర్మం విద్య నేర్చుకోవడం కోసం మాత్రమే తాత్కాలిక అంటే పేరుకు మాత్రమే వివాహం జరిపిస్తారు. ఓకే. ఎప్పుడు ఆ హనుమంతుడు తన గురువుగారైన సూర్యుడు భగవానుల వారికి కృతజ్ఞతగా ఉండడానికి నిదర్శనంగా, కృతజ్ఞతగా చూపిస్తూ, కృతజ్ఞతను చూపించడానికి తన కొడుకైన సుగ్రీవుడిని మంత్రిగా నియమించుకుంటాడు హనుమంతుడు వారు. చాలా గొప్ప అనుబంధం అండి. గురు శిష్యుల అనుబంధం వాళ్ళిద్దరిది. ఓకే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, వీళ్ళిద్దరి నుంచి గురువు యొక్క స్థితి, స్థాయిని మనం గమనిస్తూ, గుర్తించుకుంటూ, వారి స్థాయిలోకి వెళ్ళి మనము జ్ఞానాన్ని అందుకోవాలి. ఉన్నతంగా ఎదగాలి అనే విషయాన్ని గుర్తించాలి. అది నేర్చుకొని మనం జీవితంలో మనం అన్వయించుకోవాలి వాటిని. ఓకే. ఇంకో దగ్గరకొద్దాం. ఆది శంకరాచార్యులు, చండాలుడు. చాలా అద్భుతమైన బంధమండి. ఎందుకంటే ఆది శంకరాచార్యులు చాలా మంది గురువులుంటారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని మొత్తం ఆయన 32 సంవత్సరాల్లోనే మొత్తం ఆయన జ్ఞానాన్నంతా సంపాదించుకుంటారు. కానీ ఆ ప్రయాణంలోనే ఒక్కసారి మనకు తెలియకుండా అహంకారం వస్తుంది. జ్ఞానము మనకే తెలుసు అనే అహంకారం వస్తుంది. అటువంటి సందర్భంలోని ఆ పరమాత్ముడే చండాలుడి రూపంలో ఎదురయ్యి జ్ఞానబోధ చేస్తాడు ఆయనకి ఆది శంకరాచార్యులు. చండాలుడు ఎదురవుతారు ఒకసారి ఆది శంకరాచార్యులు. ఇది మనకు బాగా తెలుసు. చండాలుడు ఎదురైనప్పుడు "నువ్వు పక్కకి తొలుగు, నిన్ను మేము ముట్టరాదు" అంటారు. అంటే అప్పుడు ఆ చండాలుడు చెప్తాడు. "నా యొక్క ఈ అతుకుల బొంతన లేదా నాలో ఉన్న ఆత్మస్వరూపుడిన నువ్వు తొలగమంటుంది. దేన్ని తొలగమంటున్నావు?" అని అడుగుతాడు. ఒకే ఒక మాట. వెంటనే ఆయనలో ఉన్న అహంకారం మొత్తం పటాపంచలైపోతుంది. గురువు అంటే ఎవరండి? మనలో ఉన్న అహంకారాన్ని తొలగించేవాడే కదా! మనలో ఉన్న చీకటి అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు. సో, ఆ విధంగా ఆ చండాలుడు ఆ రోజు ఆయనకి మరొక్కసారి ఇంకొక గురువుగా అయ్యారు. ఎంతోమంది గురువులున్నారు. చండాలుడు కూడా ఆ రోజు ఆ ఒక్క మాటతోనే ఆది శంకరాచార్యులకి గురువుగా మారిపోయారు. తనలో ఉన్న అహంకారాన్ని తీసేశారు. సో, వీరిద్దరి యొక్క సంవాదం గాను మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనలో మనకి జ్ఞానాన్ని బోధించే వారి యొక్క బాహ్య రూపాన్ని చూడకుండా, వారిలో ఉన్న ఆత్మతత్వాన్ని చూడాలి. మన గురువులు ఎలా ఉన్నారు? ఏ వస్త్రధారణతో ఉన్నారు? బావున్నారా? నీట్‌గా ఉన్నారా? అందంగా ఉన్నారా? ఏ బట్టలు వేసుకున్నారు? ఇది కాదండి చూడాల్సింది. ఆ గురువులు ఎలా ఉన్నా సరే, వాళ్ళందించే ఆత్మజ్ఞానాన్ని మాత్రమే పట్టుకోవాలి అని ఇక్కడ తెలుసుకోవాలి. ఈ గురు శిష్యుల బంధం నుంచి మనం తెలుసుకోవాలి. అద్భుతంగా ఉంది కదా! సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. 'మిలారపే మార్ప' ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బట్ చాలా అద్భుతమైంది. మిలారపే శిష్యుడు. మార్ప గురువుగారు. మిలారప అద్భుతమైన శిష్యుడండి. ఎంత అద్భుతమైన శిష్యుడంటే ఇది నెగటివిటీ క్యారెక్టర్ అన్నమాట. నెగెటివ్ క్యారెక్టర్ నుంచి కంప్లీట్ నెగెటివ్ క్యారెక్టర్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్‌లోకి వచ్చేస్తుంది. ఆయన గురువు మార్పా గారు ఎంతో మిస్ అవుతారు. ఎంతో బాధపడుతూ ఉంటారు ఆయన గురించి. ఎందుకంటే హిమాలయలో అధిరోహించే అంటే ఆ పర్వత శిఖరాన్ని ఎక్కగలిగిన మొట్టమొదటి, చివరి వ్యక్తి ఆయనే. మిలారపే గారు. హిమాలయాల్ని ఎక్కిన వ్యక్తి అన్నమాట. ఎలా ఎక్కారో గూడా ఇప్పటికి తెలీదు.
అటువంటి అద్భుతమైన వ్యక్తి. ఆయన చిన్నతనం నుంచి ఎంతో ఆనందంగా, సంతోషంగా గడుపుతూ ఉండేవారు మిలారపే గారు. కానీ చిన్నతనంలో తన తండ్రిని కోల్పోవడంతోనే ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు. బంధువులందరూ చాలా ఘోరంగా అవమానిస్తారు. ఆ అవమానం గాను తన తల్లి ద్వారా క్షుద్ర పూజలు నేర్చుకోమని చెప్తుంది తల్లి. వెంటనే ఆయన ఒక గురువుగారి దగ్గరికి చేరి క్షుద్ర పూజలు నేర్చుకొని మొత్తం తన ఊర్లో ఉన్న వారినందరిని చంపివేస్తారు ఆ క్షుద్ర పూజల ద్వారా. కానీ తన తల్లి నేర్చుకోమంది. కక్ష తీర్చుకోమంది కాబట్టి నేర్చుకున్నాడు. కానీ తన లోపల ఆత్మ మాత్రం ఊరుకోదు. అతన్ని నిరంతరం పీక్కు తింటూ ఉంటుందనమాట. "నువ్వు తప్పు చేశావు, తప్పు చేశావు" అని చెప్పి తన తప్పును తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని యొక్క బాధ భరించలేక తను ఆ క్షుద్ర పూజల్ని, ఆ గురువుని వదిలిపెట్టి ఉన్నతమైన గురువుని పట్టుకోవాలి. నా కర్మలన్నీ క్లియర్ చేసుకునే గురువుని పట్టుకోవాలి అని చెప్పేసి ఎంతో ప్రయాణం చేసి మార్పా గారి దగ్గరికి చేరతారు చివరికి. అక్కడ ఆ గురువుగారు ఆహ్, వెంటనే వెళ్ళగానే విద్య నేర్పిచ్చేస్తారండి. నేర్పిచ్చరు కదా! వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క తపనని, జిజ్ఞాసని గమనిస్తూ ఉంటారు గురువులు. అప్పుడే జ్ఞానబోధ చేస్తారు. ఊరికే ఏం చెయ్యరండి. వెంటనే ఆ మార్పా గారు కూడా ఎంతో క్లిష్టమైన ఆహ్, హ్మ్, టాస్క్‌లిస్తూ ఉంటారు. పనిని అప్పజెప్తూ ఉంటారు. ఆ కొండ మీద ఉన్న బండరాలు హిమాలయంలో కొండ మీద ఉన్న బండరాల్ని తనని తీసుకొచ్చి మోయించి నువ్వే ఇళ్ళని కట్టాలి అని చెప్పేసి చెప్పేవారు. అలాగే కట్టేవారు. మళ్ళీ అవి నచ్చకపోతే మళ్ళీ కూలగొట్టేసి మళ్ళీ ఇంకొక ఇల్లు అలాగా చాలా సమయంలోని ఎంతో కష్టసాధ్యం కాని పనులన్నిటిని చేయించేవారనమాట. కష్టమైన పనులన్నీ చేయించేవారు మార్పా గారు. చాలా మంది శిష్యులుండేవారు మార్పా గారి దగ్గర. ఒకరోజు ఈ మిలారపయ్య గారు ఇలాగే కష్టపడుతూ మొత్తానికి వేరే ఊరు వెళ్ళాల్సొచ్చిద్ది. ఆ సమయంలోని మార్పా గారుకి వాళ్ళ ఆవిడ భోజనం పెడుతుంది. పెడుతున్నప్పుడు మార్పా గారు బాధపడుతూ ఉంటారనమాట. భోజనం సహించదు ఆయనకి. తన భార్య అడుగుతుంది, "ఏంటి స్వామి మీరు ఎందుకు బాధపడుతున్నారంటే, మిలారపయ్య నా నుంచి దూరంగా ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాడు. అందుకే బాధగా ఉందంటే, అదేంటి స్వామి మీరు ఎప్పుడు మిలారపైని ఎప్పుడు మీ ఎదురుగుండా ఉన్నప్పుడు అందరు శిష్యుల కంటే అతన్ని బాగా ద్వేషిస్తూ తిడుతూ ఉంటారు. ఎన్నో కష్టమైన పనులు అప్పజెప్తూ ఉంటారు. చాలా హింస పెడుతున్నారు. హింసకు గురి చేస్తున్నారు. మరి మీరు అతను లేనప్పుడు ఎందుకు మీరిలా బాధపడుతున్నారు అని అడుగుతారు మార్పా గారి భార్య. వెంటనే మార్పా గారు చెప్తారు. ఏడుస్తూ కంటి కన్నీరు కారుస్తూ చెప్తారనమాట ఆయన. లేదు నాకు మిలారాపై అంటే చాలా ఇష్టము. కానీ తను గతంలో చేసిన ఎన్నో దుష్కర్మలు ఉన్నాయి. అవన్నీ తొలగిపోయి అతని యొక్క ఆత్మ శుభ్రపడాలి అంటే ఇటువంటి కష్టమైన పనులు నేను చెప్పాలి. లేకపోతే ఆ దుష్కర్మలన్నీ తొలగిపోవు. అప్పుడే అతను విద్యకి అర్హుడవుతాడు. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అతను అర్హత సంపాదిస్తాడు. అందుకనే నేను ఈ పనులన్నీ ఆయనకి అప్పజెప్తున్నాను. సో, అందుకని ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి. అతను చాలా దుష్కర్మలు చేశాడు. కానీ అతను లేకపోవడం వల్ల నాకు ఆహారం రుచించట్లేదు. చాలా బాధగా ఉంది అని చెప్తాడు తన భార్యకి. ఓకే. తర్వాత చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. ఎదుర్కొన్న తర్వాత మార్పా గారు విద్యను నేర్పిస్తాడు. ఆ విద్య సాధన ద్వారా తన దుష్కర్మలన్నిటిని క్లియర్ చేసుకుంటాడు మిలారపే. అద్భుతమైన టిబెట్ యోగి అవుతాడనమాట ఆయన. తనకి కూడా చాలా మంది శిష్యులు తయారవుతారు. చో చాలా అద్భుతమైన బంధమండి వాళ్ళిద్దరిది కూడా. సో, ఇక్కడ మనము వీళ్ళిద్దరి బంధం నుంచి మనమేం నేర్చుకోవాలంటే, గురువు దగ్గర నిజంగా విద్య నేర్చుకోవాలని మనం గనక అనుకుంటే, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, వాటన్నిటిని అధిగమిస్తూ ఏమి పట్టించుకోకుండా, ఆ విద్య కోసమై, కర్మల కోసమై, కర్మ విముక్తికై మనం తప్పించాలి. విద్య నేర్చుకోవాలి. పట్టుబట్టి విద్య అది మనము మిలారెప్పే నుంచి నేర్చుకోవాలి. ఓకే. ఇంకా చివరిగా వస్తే మనకి మనందరికీ బాగా ఇష్టమైన గురు శిష్యులు కృష్ణార్జునులు. మనకు తెలుసు కదండీ! ఈ భూమి మీదకి భగవద్గీత రావడానికి కారణము కృష్ణార్జునులు. అర్జునుడి యొక్క ఆత్మ సమర్పణ, వినయం, విధేయతలతోనే ఈ భూమి మీదకి తను ఉన్న సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానికి కృష్ణుల వారిని ఎంతో వినయంగా తనకు తెలిసిన విద్యని బోధించమని అడుగుతాడు. ఆ క్లిష్ట సమయంలో. సో, ఆ విధంగా భగవద్గీత ఈ భూమి మీదకి రాబడింది. మనం నేర్చుకోవాల్సిన ఆత్మజ్ఞానం మొత్తం అంతా కూడా
కృష్ణ పరమాత్ములు వారు మనకి బోధించడం జరుగుతుంది. సరే, మరి వీళ్ళిద్దరి బంధం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏ గురువు వద్దనైతే విద్య అదేంటి ఆశిస్తామో వారి దగ్గర, ఆ గురువు దగ్గర పూర్తిగా ఆత్మ సమర్పణ ఉండాలి. వినయం ఉండాలి. విధేయత ఉండాలి. జిజ్ఞాసతో ఉండాలి. అప్పుడే మనకి ఎంత కష్టమైన విద్య అయినా సరే అతి సులభంగా మనకి అర్థమవుతుంది. మనము దాన్ని నేర్చుకొని మన జీవితంలో అన్వయించుకోగలము. అర్జునుడు అదే కదండీ చేశాడు. అదే విధంగా మనం కూడా అర్జునులుగా కావాలి. మన గురువు కృష్ణుడు స్వరూపుడు. అంటే భగవత్ స్వరూపుడు. ఆయన ఏదైతే చెప్తాడో జ్ఞానాన్ని, గురువుగారు నాకివ్వండి అని అడగడం కాదు. మనం కంప్లీట్‌గా సమర్పించుకోవాలి మనం. మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఈ దేహంతో కాదండి. ఆత్మ సమర్పణ. మన ఆత్మ సంపూర్ణంగా గురువు గారికి అంకితము. ఆ గురువులో ఉంది కూడా అదే ఆత్మ. ఆయన అందించే జ్ఞానం ఏదైతే ఉందో అది అందుకోవాలి ఆత్మ ద్వారా. ఎందుకంటే గురువులు అందించే జ్ఞానము మన భౌతిక ప్రపంచానికి అర్థం కాదు. అంత లోతైన జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానాన్ని అందుకోవాలంటే ఆత్మ ద్వారాయే అందుకోగలం. దక్షిణామూర్తి ఏం చేస్తారండి? మౌనంగా కూర్చుంటారు. సనక సనందాదులు ఆ మౌనంలోనే తీసుకుంటారు. జ్ఞానాన్నంతా ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రమ్ ద సోల్స్. ఆత్మ నుంచి ఒకళ్ళ ఆత్మ నుంచి ఇంకొక ఆత్మకి జ్ఞానం అనేది మారుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. అదే విధంగా మనం కూడా మన గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని అందుకోవాలి. లాస్ట్ ఓకే. లాస్ట్‌గా ఇంకొకరిని చెప్పుకుందాం. బుద్ధుడు, అంగుళి మాలుడు. వీళ్ళది కూడా అద్భుతమైన గురుబంధం అండి. గురు శిష్యుల బంధము. బుద్ధుడు గురించి మనకు తెలుసు. ఆ ఊళ్ళో బుద్ధుడు యాచకానికి వెళ్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఒక 100 కుటుంబాల దాకా ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి రాక్షసుడిగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. ఆ ఊరి బయట అడవిలో అన్నమాట. అతను ఆ ఊరి మీద ఉన్న పగతో వాళ్ళలోని ఒక్కొక్కరిని చంపేసి ప్రతిజ్ఞ చేస్తాడు. 101 మందిని చంపి వాళ్ళ అంగుళాల్ని అంటే ఈ బొటనవేలుని నా మెడలో వేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే విధంగా 100 మందిని చంపేస్తారు. చంపి వాళ్ళ వేళ్ళని తీసుకొని మెడలో దండగా వేసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరిని భయానికి గురి చేస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ. వాళ్ళందరూ ఆ దారిని వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారన్నమాట. ఆ ఊళ్ళోకి బుద్ధుడు ఒకరోజు వెళ్తాడన్నమాట యాచకానికి. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వారిస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ బుద్ధుడిని ఆ దారికి అడవిలోంచి వెళ్ళమాకు, ఇంకొక దారి నుంచి వెళ్ళు. లేకపోతే ఆ వ్యక్తి నిన్ను చంపేస్తాడు. అతను రాక్షసుడు. ఆల్రెడీ 100 మందిని చంపాడు. ఇప్పుడు 101 మందిలో నువ్వే చివరి వాడివి. నిన్ను కూడా చంపుతాడు అని చెప్తాడు. అంటే చంపితే చంపని, నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు ఆ మార్గం గుండా అని చెప్పేసి బుద్ధుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయాణం కడతాడు. వెంటనే ఆ దారిలోంచి వెళ్తూ ఉండగా ఈ వ్యక్తి అంగుళిమాలుడు చూస్తాడు ఆ బుద్ధుడిని. అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు బుద్ధుడు. ఇతనికి కోపం వస్తుంది. ఇదేంటి నేనిక్కడ ఉన్నాను ఇంత మనిషిని నన్ను చూసి భయపడకుండా, ఈ రూపాన్ని చూసి భయపడకుండా అతను శాంతంగా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అతన్ని ఆగమంటాడు. పిలుస్తాడు. "ఏమయ్యా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నేనిక్కడున్నాను. నువ్వు నన్ను దాటుకొని వెళ్తున్నావా?" అని అడుగుతాడు. వెంటనే ఆ బుద్ధుడు ఆగి, "ఏంటి చెప్పయ్యా" అని అడుగుతాడు. అంటే వెంటనే అంగుళీమాలుడు అంటాడు, ఏంటి నేను ఆగమన్నా ఆగకుండా ప్రయాణం వెళ్ళిపోతున్నావు" అని అడుగుతాడు. "నేనెక్కడ ప్రయాణం చేస్తున్నాను? నా ప్రయాణాన్ని నేను ముగించాను. నువ్వే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టాలి" అని ఒకే ఒక్క మాట మాట్లాడు. ఆ మాటతోని అతని కళ్ళలో ఉన్న ఆంతర్యము అతనికి అంగుళీమాలుడికి అర్థమవుతుంది. నేను నా ప్రయాణాన్ని నా లోపల ఆత్మ ప్రయాణాన్ని ముగించాను. నువ్వే నీ ఆత్మలోని ప్రయాణాన్ని మొదలుపెట్టాలి అని చెప్తాడనమాట బుద్ధ భగవానుడు. చూడండి ఆ మాట చాలా ఆహ్, ఆహ్, నార్మల్‌గా ఉన్న విషయంలా ఉంటుంది. రోజు మాట్లాడుకునే మాటలా ఉంటుంది. కానీ ఆ గురువుల యొక్క వాళ్ళు ఎప్పుడైతే తారసపడతారో వాళ్ళు చెప్పే మాటలో ఆంతర్యము వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది. అది అంగుళీమాలుడికి అర్థమవుతుంది. వెంటనే అతను ఒక అదేంటి బుద్ధుడికి శిష్యుడిగా మారిపోతాడు. వెంటనే ఏ ఊర్లో అయితే తను చంపారో మనుషుల్ని అదే ఊళ్ళోకి వెళ్తాడు.
అంగుళీమాలుడు వెళ్ళి యాచకానికి వెళ్తూ ఉంటాడు. అందరిని అడుగుతూ ఉంటాడన్నమాట. ఆహారాన్ని భిక్షగా అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ రాళ్ళు వేసి, ఎందుకంటే వాళ్ళు కూడా గాయపడ్డారు కదా! హింసిస్తూ ఉంటారు. హింసించినా ఇతను ఏమి అనడు. అప్పుడు బుద్ధుడొచ్చి అతన్ని ఏమి చేయకండి. అతనిలో మార్పు వచ్చింది. అతని యొక్క ఆత్మ పరిశుద్ధం అయిపోయింది. సో, అతన్ని హింసించడం సరియైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళందరికీ జ్ఞానాన్ని బోధిస్తాడు బుద్ధ భగవానుడు. అప్పటి నుంచి అంగుళీమానుడు బుద్ధుని యొక్క శిష్యుడిగా మారిపోవడం జరుగుతుంది. చూడండి ఎంత పరివర్తన అతని జీవితంలోని. అదే విధంగా మనము కూడా మన జీవితంలో ఏదో ఒక కాలం ఉంటుంది. దుర్భరమైన కాలము. ఆ కాలంలోంచి మనకి అద్భుతమైన కాలంలోకి రావడానికి ఒక యూ టర్న్ జరుగుతుంది. ఆ యూ టర్నే గురువు రావడం. ఎప్పుడైతే ఆ గురువు మనకి తారసపడి, మనలో ఉన్న ఆత్మజ్యోతిని జ్వలింపచేస్తారో అదే యూ టర్న్ అండి. దాన్ని మనం గుర్తించాలి. సో, వీళ్ళిద్దరి నుంచి, ఈ గురు శిష్యుల బంధం నుంచి మనమేం తెలుసుకోవాలి అంటే, ప్రతి మనిషి జీవితంలో కూడా యూ టర్న్ వస్తుంది. ఒక గురు బోధ వలన దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఆ గురువులు చేసే బోధ అంటే అది మనకి సహజంగా ఉంటుందది. ఆ గురు బోధ ఎలా ఉంటుందంటే అందరికి చెప్పినట్టే మనకి ఉంటుంది. కానీ అది మనకి అవసరమైతే మనకి ఖచ్చితంగా ఒక సింహ గర్జనలా ఉంటుంది. మన ఆత్మకు కావాల్సిందయితే గనక ఖచ్చితంగా ఒక సింహ గర్జనలా ఉంటుంది. దాన్ని గనక మనం పట్టుకొని పరిశీలించుకొని పట్టుకుంటే మన జీవితాన్ని, మన ఆత్మ ఎదుగుదలకి బాగా సహకరిస్తుంది. దాన్ని మనం గుర్తించాలి మన బుద్ధితో. అందుకని గురువునెప్పుడూ వదిలిపెట్టకూడదు. గురు బోధనల్ని ఎప్పుడూ వింటూ ఉండాలి. ఎందుకంటే చెప్పారు కదా! గురి సారీ గురువు యొక్క సూచనలు మామూలు మాటలు కాదండి. అవి శిష్యుల్లో మొలకెత్తే విత్తనాలు. జ్ఞానాన్ని మొలకింపజేసే విత్తనాలను. చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క వాక్యంతో ముగించేస్తానండి. అన్నమయ్య రాసిన శ్లోకంలోని ఒక అద్భుతమైన ఆహ్, వాక్యం ఉంటుంది. ఒక శ్లోకంలో అన్నమాట. ఏంటంటే పరమాత్ముడంట సంసారంలోని మనము ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము కదా! తోచకుండా ఏ దిక్కు తోచకుండా ఉండే మనల్ని కాపాడేవాడు పరమాత్ముడంట. కానీ మన యొక్క కర్మల నుంచి విముక్తి కలిగించేవాడు మాత్రమే గురువంట. ఆయన ఒక శ్లోకంలో రాశారండి. అద్భుతమైన వాక్యం మీకు చదువుతాను. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. సంసారం అనే సముద్రంలో మునిగిన మనిషి దిక్కు తోచకుండా విలవిల్లాడిపోతూ ఉంటాడు. అలాంటి ప్రమాదకర స్థితిలో పరమాత్మ నామ సంకీర్తన ఒడ్డుకు చేర్చే నావ లాంటిది. అలాగే కర్మలనే మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ప్రాణాపాయ స్థితిలో భగవంతుడు గురు రూపంలో వస్త్రమై రక్షణగా నిలుస్తాడు అని అన్నమయ్య గారు తన యొక్క సంకీర్తనలో తెలియజేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ మొదలుపెట్టిన శ్లోకంలో తెలుసుకున్నాం కదా! గురువే భగవత్ స్వరూపము అని. నాకైతే చాలా అద్భుతంగా అనిపిచ్చింది. దీనికి గాను ఓషో గారు కూడా ఒక వాక్యం చెప్పారండి. మనకి మన జీవితంలోని, మన జన్మలోని చిట్ట చివరి బంధము గురువు అంటారు. చిట్ట చివరి బంధము గురువే అని ఒక పుస్తకాన్ని కూడా రాశారండి. ఆ పుస్తకాన్ని చదవండి అందరూ. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓషో గారు రచించింది. సో, ఆహ్, ఇంతటితో ఈ అద్భుతమైన గురు శిష్యుల బంధం గురించి చెప్పుకోవడం జరిగింది. నాకు కూడా ప్రత్యేకంగా నాకే కాదండి అందరికి మనం ఈ మార్గంలో ఉన్నామంటే మన గురువులు మనకు అందించిన అద్భుతమైన జ్ఞానము దానితో పాటు శిష్యులుగా మనము ఆ జ్ఞానాన్ని అందుకున్నాము దాన్ని మన నిజ జీవితంలో కూడా దాన్ని ఆ ఉన్నతంగా ఎదిగేలా సహకరించుకుంటూ మలుచుకుంటూ మన జీవితాన్ని సాగిస్తున్నాం ఎంతో అద్భుతంగా సో మన ఈ సృష్టిలో ఉన్న గురువులకి మనకి ప్రత్యేకంగా మనకింతటి జ్ఞానాన్ని అందించిన మన గురువు గారైన వంశీకరణ్ గారికి శతకోటి వందనాలు. ఓకే మాస్టర్స్. సో ఈరోజు నాకు ఇంతటి మంచి అవకాశాన్ని అందించి నాకు సహకరించిన విన్న నా మిత్రులందరికీ మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో
ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు ఫ్రెండ్స్.